ఓకే. సో మనం పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటూ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ జనరల్ నేచర్ ఆఫ్ పార్ట్నర్షిప్ మాట్లాడుకున్నాం. తర్వాత రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ మాట్లాడుకున్నాం. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది 3 చూసామండి. డ్యూరింగ్ ద ప్రాసెస్ లో మనం ఇంకా మాట్లాడుకున్నది ఏంటంటే లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి బేసిక్ గా కొంచెం డీటెయిల్స్ చూసాం. ఇక్కడ హెడ్డింగ్ అనేది చూస్తే హెడ్డింగ్ తప్పు ఉందండి, కంగారు పడకండి. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ అనేది హెడ్డింగ్ తప్పుది. లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, రైట్. లయబిలిటీ గురించి, పార్ట్నర్స్ లయబిలిటీ గురించి మనం ఆల్రెడీ ఒకసారి జస్ట్ మాట్లాడుకున్నామండి. ఓకే, లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ అనేది ఎలా ఉంటుందంటే జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. అంటే లైక్ జాయింట్ ప్రామిస్ లో మనకి ఏదైతే లయబిలిటీ ఉంటుందో అదే లయబిలిటీ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు కలిపి ఇక్కడ పార్ట్నర్షిప్ లోకి వచ్చారు, ఏబిసి అండ్ కో అని చెప్పేసి ఒక ఫర్మ్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఆథరైజేషన్ అనేది ఇక్కడ ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఫర్మ్ అనేది, ఫర్మ్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. ఇండివిజువల్ గా పర్సన్స్ ఇండివిజువల్ గా పార్ట్నర్స్ అంటారు, కలిపితే కలెక్టివ్ గా ఫర్మ్ అంటారు అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ లయబిలిటీ గురించి మ్యూచువల్ ఏజెన్సీ గురించి మాట్లాడుకున్నాం. కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఏజెన్సీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ ఇస్ ఏ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఇక్కడ ఏ అనేవాడు ఏదైతే యాక్టివిటీ చేస్తాడో, ఓకే, ఈ చేసే ఇప్పుడు అది కూడా ఏమవ్వాలంట, ఏబిసి అనుకో అనే ఫర్మ్ ఆథరైజ్ చేసిన దానికి వీడు ఏం చేయాలి, ఆ యాక్టివిటీస్ మాత్రమే చేయాలి, ఆథరైజ్డ్ యాక్టివిటీస్ మాత్రమే చేయాలి. సో ఆథరైజ్డ్ యాక్టివిటీస్ చేస్తే లాభం ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇప్పుడు ఏ చేసిన బిజినెస్ కి లేదా ఏ చేసిన వర్క్ కి ఏ లైబుల్ అవుతాడా, మిగతా బి అండ్ సి కూడా లైబుల్ అవుతారా అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ చేసిన ఒక యాక్టివిటీకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఏని పర్చేజెస్ చేయడానికి ఆథరైజ్ చేసిందంట. ఇప్పుడు పర్చేజ్ చేయడానికి ఆథరైజ్ చేసిందంటే గూడ్స్ పర్చేజెస్ చేయడానికి ఎవరు చేయాలంట, ఏ చేయాలి అని చెప్పేసి అని అన్నారండి. ఇప్పుడు గూడ్స్ పర్చేజ్ ఏ చేయాలంటే కనుక పర్చేజెస్ చేసుకొచ్చినప్పుడు ఈ చేసిన యాక్టివిటీకి మిగతా బి అండ్ సి లైబుల్ అవుతారా లేదా అంటే ఇప్పుడు ఈ పర్చేజెస్ చేశాడు, ఈ పర్చేజెస్ చేసినప్పుడు కొంతమందితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే ఆ పర్చేజెస్ గురించి అక్కడ వాళ్ళకి పేమెంట్ అనేది ఫర్మ్ పే చేయాలా లేకపోతే ఏ తన ఇండివిజువల్ గా పే చేసుకోవాలా అని చెప్పేసానంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక ఆథరైజ్ చేసినట్లయితే, ఆథరైజ్ చేసిన యాక్టివిటీస్ కనుక చేసినట్లయితే అప్పుడు ఎవరు చేయాలంటే అండి ఇక్కడ ఏ ఫర్మ్ చేస్తుందంటండి. అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ యాక్ట్ అంటే చేసే పనులు అని చెప్పేసి అంటే ఫర్మ్ ఏమి చేయదండి, ఎందుకంటే ఫర్మ్ సెపరేట్ లీగల్ ఎంటిటీ స్టేటస్ ఏమి ఉండదు. సో ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఏంటంటే కనుక నథింగ్ బట్ యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఏదైతే ఉంటుందో అదే యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవుతుందంట. బట్ ఎప్పుడు ఓన్లీ యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవుతుంది అంటే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ యాక్ట్స్ అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆథరైజ్ చేసిన ఏదైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆథరైజ్ చేస్తుందో ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆథరైజ్ చేసిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే మాత్రమే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ విల్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అయితే కనుక లాభం ఏంటి సార్ అని చెప్పేసానంటే ఇప్పుడు ఈ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అయితే మాత్రమే అక్కడ మిగతా పార్ట్నర్స్ అందరూ కూడా లైబుల్ అవుతారంట, లేకపోతే లైబుల్ అవ్వరు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఇక్కడ వేరే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ పర్చేజెస్ చేశాడు, సమ్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అయ్యాడు, ఆ కాంట్రాక్ట్స్ పేమెంట్స్ అనేది ఏ ఇవ్వాలా ఫర్మ్ ఇవ్వాలా అని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆథరైజ్డ్ యాక్టివిటీయా కాదా, అక్కడ చేసింది authorized act kada. If act of a partner is authorized by the firm, then it will become acts of a firm. Acts of a firm aithe appudu the remaining partners are held liable. Remaining partners held liable. Sir okavela
యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్. నాట్ ఆథరైజ్డ్ అంటే అప్పుడు ఆథరైజ్డ్ కాకపోతే వాడు వాడిని పర్చేజెస్ చేయమని పంపిస్తే వాడు గూడ్స్ సేల్ చేశాడంట, సేల్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడంట. వాడు పర్చేజెస్ కి కన్ఫైన్డ్ గా వాడు రెస్పాన్సిబుల్ పర్సన్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. బట్ వాడు ఏంటంట సేల్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయ్యాడంట. సో వాడు ఆథరైజ్డ్ యాక్ట్స్ చేశాడండి. వాడు యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ నాట్ ఆథరైజ్డ్ అనుకుంటే కనుక దెన్ దట్ విల్ నాట్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఏ ఫర్మ్. యాక్ట్స్ ఆఫ్ ఏ ఫర్మ్ అవ్వవంట. సార్ యాక్ట్స్ ఆఫ్ ఏ ఫర్మ్ అవ్వకపోతే ఏమవుతుంది సార్? అప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ నాట్ హెల్డ్ లైబుల్. అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ వీడు చేసిన పనులకి లైబుల్ అవ్వరు. అంటే మరి ఏం చేయాల్సి వస్తుంది సార్? అంటే ఏ హ్యాస్ టు పే, ఏ హ్యాస్ టు బేర్. అంటే ఏ చేసిన యాక్ట్స్ కి ఏనే లైబుల్ అవుతాడు. మరి సార్ ఫర్మ్ లైబుల్ అవుతుందా? ఎప్పుడెప్పుడు ఫర్మ్ లైబుల్ అవుతుంది, ఎప్పుడెప్పుడు పార్ట్నర్ లైబుల్ అవుతాడు అంటే వెరీ సింపుల్ గా మనం ఒక చిన్న లైన్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే కనుక యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ విల్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఏ ఫర్మ్ అవ్వాలి అంటే కనుక దట్ షుడ్ బి ఆథరైజ్డ్ యాక్ట్స్. సార్ ఆథరైజ్డ్ యాక్ట్స్ ఏమున్నాయి సార్? ఆథరైజ్డ్ యాక్ట్స్ ఏమున్నాయి అని చెప్పేసి అనుకుంటే అవి మనం చూద్దామండి. ఫస్ట్ అగ్రిమెంట్ లో చెప్పిన ఆథరైజ్డ్ యాక్ట్స్ మనం చూస్తాం. ఒకవేళ అగ్రిమెంట్ సైలెంట్ అనుకుంటే సార్ ఎప్పుడైతే అగ్రిమెంట్ అనేది పార్ట్నర్స్ మధ్య అగ్రిమెంట్ అనేది సైలెంట్ గా ఉంటుందో దెన్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. పార్ట్నర్షిప్ యాక్ట్ ఏం చెప్తుందంట? ఇప్పుడు ఆథరైజ్డ్ యాక్ట్స్ అనేవి ఇవి అని చెప్పేసి చెప్తుంది. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే కనుక అగ్రిమెంట్ సైలెంట్ గా ఉంటాయి. మన అగ్రిమెంట్ స్పెసిఫిక్ గా ఇవన్నీ ఆథరైజ్డ్ యాక్ట్స్ అని చెప్పేసి చెప్పింది అనుకోండి, ఈ పార్ట్నర్ ఇవి చేయొచ్చు, ఈ పార్ట్నర్ ఇవి చేయొచ్చు, ఈ పార్ట్నర్ ఇవి చేయొచ్చు అని కనుక చెప్పింది అనుకోండి, అప్పుడు ఆ ఆథరైజ్డ్ యాక్ట్స్ అవే అవుతాయి. సో అలా చెప్పలేదు అనుకోండి, పార్ట్నర్షిప్ యాక్ట్ డీడ్ ఈజ్ సైలెంట్ అబౌట్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈజ్ సైలెంట్ అబౌట్ ది ఆథరైజ్డ్ యాక్ట్స్ అనుకుంటే కనుక అప్పుడు పార్ట్నర్షిప్ యాక్ట్ లో కొన్ని ఆథరైజ్డ్ యాక్ట్స్ అనేవి చెప్పారంట. వాటి గురించి మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఇక్కడ మొత్తం పార్ట్నర్స్ అందరూ లైబుల్ అవుతారా అవ్వరా అంటే, ఇక్కడ బిజినెస్ అంటే పార్ట్నర్స్ చేస్తారు కదండి. ఇక్కడ పార్ట్నర్ చేసే ఒక పార్ట్నర్ చేసే దానికి మిగతా పార్ట్నర్స్ అందరూ హెడ్ లైబుల్ అవుతారా అవ్వరా అని చెప్పేసి క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అనుకున్నాం జాయింట్ ఇట్స్ లైబిలిటీ ఆఫ్ ది జాయింట్ ప్రామిసర్స్ అని చెప్పేసి పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ లైబిలిటీ ఆఫ్ ది జాయింట్ ప్రామిసర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. సో జస్ట్ 1 minute. Okay. జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకుని ఇంతకుముందు జాయింట్ లైబిలిటీ ఆఫ్ ది జాయింట్ ప్రామిసర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ గా ఉన్నప్పుడు ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ కి ఫర్మ్ లైబుల్ అవుతుందా అవదా అనేది క్వశ్చన్ మనకు వచ్చింది. యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ కి ఫర్మ్ లైబుల్ అవడం అంటే ఏంటి సార్? ఫర్మ్ లైబుల్ అవడం అంటే ఫర్మ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్. మొత్తం అందరు పార్ట్నర్స్ లైబుల్ అవుతున్నారా లేదా అనేది క్వశ్చన్. సో యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఏదైతే ఉందో యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ కి ఫర్మ్ లైబిలిటీ ఉంటుందా లేదా? ఫర్మ్ లైబిలిటీ అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ లైబుల్ అవుతారా, వాడు అలోన్ లైబుల్ అవుతాడు అనేది మనం చూడాలనుకుంటే కనుక యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఏం అవ్వాలంటండి? యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ షుడ్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ షుడ్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వాలి అంటే కనుక ఏం అవ్వాలంటే దట్ షుడ్ బి ఆథరైజ్డ్. That should be authorized acts. Acts of a partner will become acts of a firm if it is authorized acts. Authorized acts అయితే గనక అప్పుడు acts of a firm అవుతాయి. Acts of a firm అయితే ఏమవుతుంది సార్? The remaining partners are liable. Right. Sir, remaining partners liable అవుతారా? Yes, liable అవుతారు అంటారు. లేకపోతే liable అవ్వరు అంటారు. ఓకే రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి చూడండి క్లియర్ గా. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఒకసారి చూడండి. ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు కలిపి ముగ్గురు పార్ట్నర్షిప్ లోకి వస్తే ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్
ఏ కేమో పర్చేజెస్ ఆథరైజ్ చేసింది, బి కేమో మ్యానుఫ్యాక్చరింగ్ ఆథరైజ్ చేసింది, సి కేమో సేల్స్ ఆథరైజ్ చేసిందండి. ఓకే, రైట్. ఇక్కడ ఫర్మ్ ఏని పర్చేజెస్ ఆథరైజ్ చేస్తే ఈడేం చేశాడంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఫామ్ చేసిన కంపెనీ ఫర్మ్ ఏంటంటే ఏబిసి అండ్ కో. ఓకే, వీడేంటంటే డిఈఎఫ్ అండ్ కో అని చెప్పేసి ఒక ఫర్మ్ ఉందంట. ఈ ఫర్మ్ లో ఒక అకౌంటెంట్ ని పట్టుకొని ఏం చేశాడంట, లంచం ఇచ్చాడంట, బ్రైవ్ ఇచ్చాడంట. దేనికోసం? వీళ్ళ దగ్గర వీళ్ళ పర్చేజ్ డేటా తీసుకున్నాడంట. వీళ్ళ పర్చేజెస్ ఎక్కడెక్కడ నుంచి చేస్తున్నారు, పర్చేజెస్ వీళ్ళు చాలా తక్కువ పర్చేజెస్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషనే కదండి పర్చేజెస్ డేటా అంటే. వెండర్స్ డేటా, వెండర్స్ ఎవరెవరు, వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రైసెస్ కొంటున్నారు అని చెప్పేసి చాలా ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ వెళ్ళి ఏం చేశాడంట, ఇక్కడ ఈ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని లంచం ఇచ్చి తీసుకున్నాడంట. బ్రైబ్ ఇచ్చి అకౌంటెంట్ కి బ్రైబ్ ఇచ్చి అకౌంటెంట్ ని ఇచ్చేసి ఏం చేశాడు, వారి దగ్గర నుంచి వెండర్స్ డేటా అండ్ తర్వాత ఏం చేశాడంట, ఎంత ప్రైస్ కొంటున్నారో ఆ డేటా తీసుకున్నాడంట. ఆ విషయం డిఈఎఫ్ అండ్ కో ఫర్మ్ వాళ్ళకి తెలిసిందంట, పార్ట్నర్స్ కి తెలిసిందంట. సో ఈ పార్ట్నర్స్ ఏం చేశారంటే ఇక్కడ ఫర్మ్ మీద కేసు ఫైల్ చేశారంట. డిఈఎఫ్ అండ్ కో వాళ్ళు ఏం చేశారంట, ఈ ఏబిసి అండ్ కో మీద కేసు ఫైల్ చేశారంట. దేని గురించి? సార్ ఇక్కడ మా ఇన్ఫర్మేషన్ మీరు దొబ్బేశారు ఇలాగా అని చెప్పేసి ఇక్కడ కేసు ఫైల్ చేశారంట. కేసు ఫైల్ చేసి కోర్టులో అడిగారంట. సమ్ అమౌంట్ పే చేయాల్సి వచ్చిందండి. కోర్టు కూడా ఇక్కడ డిఎఫ్ అండ్ కో వాళ్ళ వైపే ఉంది. ఏం చెప్తుందంటే జడ్జిమెంట్ ఇక్కడ థెఫ్ట్ చేశారు, ఇక్కడ అకౌంటెంట్ ని ఇచ్చేసేసి అకౌంటెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగేసుకున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు దే హ్యావ్ టు పే 10 lakhs. ఇక్కడ ఈ డేటా లాస్ కి అగెనెస్ట్ గా 10 lakhs పే చేయాలని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటండి. ఇక్కడ 10 lakhs పే చేయడానికి ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ ఏబిసి అండ్ కో ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, వీళ్ళు ఏంటంటే ఏబిసి అండ్ కో మొత్తం ఫర్మ్ పే చేయాలా, ఇది ఏ ఒక్కడే పే చేయాలా అనేది క్వశ్చన్ అంటండి. ఇక్కడ ఫర్మ్ లైబుల్ అవుతుందా లేకపోతే పార్ట్నర్ ఒక్కడే లైబుల్ అవుతాడా అని చెప్పేసి యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ వీడు చేసిన ఈ దొంగ పనికి 10 లక్షలు పే చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే ఈ 10 లక్షల్ని ఎవరు పే చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చిందంట అండి. ఎవరు పే చేయాలండి? ఏ పే చేయాలా లేకపోతే ఫర్మ్ పే చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే కనుక ఏ పే చేయాలి అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ మనం బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ చెక్ చేయాలండి. లైబిలిటీ అనేది ఎవరికి ఉంటుంది, ఈ 10 lakhs లైబిలిటీ అనేది ఫర్మ్ ఉంటుందా పార్ట్నర్ ఉంటుందా అనేది మనం చెక్ చేయాలి. సో ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్, రిమైనింగ్ పార్ట్నర్స్ ఎప్పుడు లైబుల్ అవుతారంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఏమవ్వాలి, యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వాలి. ఓకే, యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అయితే అప్పుడు ఏమవుతుందండి, రిమైనింగ్ పార్ట్నర్స్ ఆర్ లైబుల్, పార్ట్నర్స్ ఆర్ లైబుల్. ఒకవేళ రిమైనింగ్ పార్ట్నర్స్ లైబుల్ అవ్వకపోతే అంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వకపోతే అప్పుడు ఆ పార్ట్నర్ ఎవడైతే ఉంటాడో, ఎవడైతే రాంగ్ గా యాక్ట్ చేశాడో వాడు మాత్రమే లైబుల్ అంటండి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్, ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వాలి అంటే కనుక దట్ షుడ్ బి ఆథరైజ్డ్ యాక్ట్స్. ఏమవ్వాలి? ఆథరైజ్డ్ యాక్ట్స్ అవ్వాలంట. సార్ ఆథరైజ్డ్ యాక్ట్స్ ఎలా అవుతాయి సార్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫర్మ్ వీడికి పర్చేజెస్ అనే ఆథరైజేషన్ ఇచ్చిందా లేదా? ఎస్. ఇప్పుడు వీడు చేసిన యాక్ట్ అనేది అకౌంటెంట్ కి డబ్బులు ఇచ్చి పర్చేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఈజ్ ఇట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది పర్చేజెస్? ఈజ్ ఇట్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ది పర్చేజెస్ ఆర్ నాట్? ఎస్ అనుకుంటే ఇక్కడ వీడు ఆథరైజ్డ్ యాక్ట్స్ చేసినట్టే. సో ఆథరైజ్డ్ యాక్ట్స్ చేస్తే కనుక వీడు పర్చేజెస్ కన్ఫైన్ అయ్యి పర్చేజెస్ కదా చేసాడు. ఆ పర్చేజెస్ చేయాలంటే అవతల దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు అంతే. కానీ అది ఆడు కన్ఫైన్ టు వాడు యాక్టివిటీకి కన్ఫైన్ అయ్యి ఉన్నాడు ఏ అనేవాడు. ఏంటది? ఆథరైజ్డ్ యాక్ట్స్. ఏంటది? పర్చేజెస్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట, ఫర్మ్ లైబుల్ అవుతుందంట. అర్థమవుతుందండి? వీడు పర్చేజెస్ కాకుండా సమ్ ఇంకేమైనా చేశాడు అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సేల్స్ కానీ చేశాడు అనుకోండి, అప్పుడు ఫర్మ్ లైబుల్ అవ్వదు. అప్పుడు ఎవడు లైబుల్ అవుతాడు? ఏ అనేవాడు పర్సనల్ గా లైబుల్ అవుతాడు. సో పర్సనల్ గా పర్సనల్ గా లైబుల్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటండి, ఇక్కడ ఆథరైజ్డ్ యాక్ట్స్ చేసి ఉండాలి. ఇక్కడ ఆథరైజ్ యాక్ట్స్ చేశాడా? చేశాడు. పర్చేజెస్ కంపెనీ చేశాడు కాబట్టి ఇప్పుడు 10 లక్షలు ఎవరు పే చేయాలంట? టోటల్ గా ఫర్మ్ పే చేయాలి. అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ కూడా కలిపి పే చేయాలి. వీడొక్కడే కాదు, ముగ్గురు కలిపి పే చేయాల్సిన లైబిలిటీ అనేది అరైజ్ అవుతుంది. సో అలా యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ షుడ్ బి, అక్కడ లైబిలిటీ అనేది మిగతా రిమైనింగ్ పార్ట్నర్స్ రావాలంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ షుడ్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. అలా అవ్వాలంటే ఏమవ్వాలంటే దట్ షుడ్ బి ఆథరైజ్డ్ యాక్ట్స్. సో
ఇది మనకి బేసిక్ గా మనం మాట్లాడుకునే ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు ఒకసారి థియరీ గురించి చూద్దామండి. ఓకే, సెక్షన్ 25 డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఏమని మాట్లాడుతుంది అనేది ఒకసారి చూద్దామండి. ఎవ్రీ పార్ట్నర్ ఈజ్ లయబుల్, ఎవ్రీ పార్ట్నర్ ఈజ్ లయబుల్ జాయింట్లీ విత్ ఆల్ ది అదర్ పార్ట్నర్స్ అండ్ ఆల్సో సెవరల్లీ ఫర్ ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ వైల్ హీజ్ ఏ పార్ట్నర్ అని చెప్పేసి అని అంటున్నారండి. పార్ట్నర్, ఎవ్రీ పార్ట్నర్ ఈజ్ లయబుల్, ప్రతి పార్ట్నర్ లయబుల్ అవుతాడండి. ఎలాగా? జాయింట్లీ అలాంగ్ విత్ ద విత్ ఆల్ అదర్ పార్ట్నర్స్ అండ్ ఆల్సో సెవరల్లీ. సెవరల్లీ అంటే ఇండివిజువల్ గా, సెపరేట్ అంటే జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ. సార్ జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ ఎక్కడ చూసాం? జాయింట్ ప్రామిసెస్ లో చూసాం. సార్ ఇది కూడా జాయింట్ ప్రామిస్ అయినా పార్ట్నర్షిప్ ఇది ఆల్సో ఏ జాయింట్ ప్రామిస్. ఓకే, సో జాయింట్ ప్రామిస్ అనే మనం మాట్లాడుకున్నాం అంటే పార్ట్నర్షిప్ కూడా. కాబట్టి పార్ట్నర్షిప్ పార్ట్నర్స్ అందరూ కలిపి ప్రామిస్ చేస్తున్నట్టే. ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిపి ఇక్కడ డి అనే వాడి దగ్గర నుంచి లోన్ తెచ్చుకున్నారంటే ఇక్కడ ఏబిసి ప్లేస్ లో ఏముంటదండి? ఏబిసి అండ్ కో ఉంటదండి, అంతే. ఏబిసి అండ్ కో అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఏబిసి. సో కాబట్టి ఇక్కడ జాయింట్ ప్రామిసెస్ కి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ట్రాన్సాక్షన్ ఎంటర్ అయ్యేదానికి రెండింటికి పెద్దగా డిఫరెన్స్ అనేది లేదు. ఓకే, రైట్. సో ఇక్కడ లయబిలిటీ అనేది పార్ట్నర్స్ కి ఎలా ఉంటుందండి? జాయింట్ అండ్ సెవరల్ లయబిలిటీ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ఏంటండి? నథింగ్ బట్ ఇప్పుడు యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ఫర్మ్ అయినా పని చేస్తుందా? ఫర్మ్ పని చేయడానికి ఫర్మ్ కి సపరేట్ లీగల్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఇప్పుడు కంపెనీ అనుకోండి, కంపెనీ సపరేట్ గా కాంట్రాక్చువల్ గా ఎంటర్ అవ్వగలదు, ఎందుకంటే సపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ ఉంది కంపెనీకి. కానీ ఫర్మ్ కి సపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ లేదు. అంటే యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ఫర్మ్ తనంతటికి దానికి ఏది చేయలేదు అంటే ఏమవ్వాలి? యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నరే యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అనేది అవ్వాలంట. ఒకసారి చూద్దాం. As the firm is incapable of doing acts itself, it is therefore some acts of a partner, some acts of a partner which is regarded as acts of a firm. అంటే పార్ట్నర్స్ యాక్ట్స్ ఏమవుతాయంట? యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవుతాయంట. The term acts of a firm is defined in section 2A of the Indian Partnership Act అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే సెక్షన్ 2A ఆఫ్ ది పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది ఏమని చెప్తుంది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ గురించి అనేది చూస్తే కనుక ఒకసారి మనం an act of a firm means an act or omission by all their partners, by any partner or agent of the firm, which gives rise to right enforcement by or authorized against the firm అంటున్నాడండి. An act of a firm means act or omission by all the partners or by any partner. యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ఏమంటున్నాడండి? అందరు పార్ట్నర్స్ చేసిన పని కానీ లేకపోతే ఏదైనా ఒక పార్ట్నర్, ఎనీ పార్ట్నర్ యాజ్ అన్ ఆర్ ఏజెంట్ ఆఫ్ ది ఫర్మ్ విచ్ గివ్స్ రైజ్ టు రైట్ ఎన్ఫోర్స్డ్ బై ఆర్ అగైన్స్ట్ ద ఫర్మ్. అంటే ఫర్మ్ తరపున పార్ట్నర్స్ కానీ లేకపోతే మొత్తం అందరు పార్ట్నర్స్ కానీ లేకపోతే ఎనీ వన్ పార్ట్నర్ కానీ లేకపోతే ఏజెంట్ ఆఫ్ ది ఫర్మ్ కానీ చేసిన పనులకి ఇక్కడ ఫర్మ్ ఏదైతే ఆథరైజ్డ్ ఎన్ఫోర్స్మెంట్ ఉందో, ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిందో ఆ యాక్ట్స్ ని ఏమంటారంటే యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటుందండి. రైట్, ఖచ్చితంగా ఏమవ్వాలి? యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వాలంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఉండాలి. యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ యాక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్ అవుతుంది. సో యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ యాక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్ అవుతుంటే ఇక్కడ ఏమవుతుందండి? యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ విల్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్. సో ఆథరైజ్డ్ అయితే కనుక చూడండి, అథారిటీ ఆఫ్ ది పార్ట్నర్. The authority of the partner means the capacity of a partner to bind the firm by his act. వాడు చేసిన పనికి ఫర్మ్ ని బైండ్ చేయాలనుకుంటే దాన్ని విత్ ఇన్ ద అథారిటీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నామండి? వాడికి ఇచ్చిన అథారిటీలో వర్క్ చేస్తే మాత్రమే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ విల్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో ది అథారిటీ ఆఫ్ ది పార్ట్నర్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. అథారిటీ ఎలా ఉంటదంటండి? ఎక్స్ప్రెస్ గా కానీ ఇంప్లాయిడ్ గా కానీ ఎలాగైనా ఉండొచ్చు అంటండి. All the acts of a partner within the scope of his express or implied authority will bind the firm అని చెప్పేసి అంటున్నాడండి. All the acts of a firm partner within the scope or express or implied authority. Within the authority authorized acts అనుకున్నాం. సో విత్ ఇన్ ద అథారిటీలో వర్క్ చేస్తే కనుక అక్కడ ఏమవుతుందండి?
ఫర్మ్ లైబుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడండి. ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ ఏ పార్ట్నర్ విత్ ఇన్ ద స్కోప్ ఆర్ హిజ్ ఎక్స్ప్రెస్ అథారిటీ, ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్ అథారిటీ అని చెప్పేసి అంటున్నాడు. అథారిటీ అంటే ఆథరైజేషన్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఆథరైజేషన్ అనేది ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు లేదా ఇంప్లాయిడ్ గా ఉండొచ్చు. ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. సార్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి సార్, ఇంప్లాయిడ్ అంటే ఏంటి సార్? ఎక్స్ప్రెస్ అంటే స్పెసిఫిక్ గా చెప్పింది, ఎక్కడ అగ్రిమెంట్ లో మనకు చెప్పింది. అలా లేకుండా కొన్ని ఇంప్లాయిడ్ యాక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయంటే, ఇంప్లాయిడ్ అథారిటీ ఉందంటే ఇంప్లాయిడ్ అథారిటీలో కూడా పార్ట్నర్ చేసిన పనులకి ఎవరు లైబుల్ అవుతారంటండి, ఫర్మ్ లైబుల్ అవుతుందంటండి. ఓకే రైట్ సార్. ఇంప్లాయిడ్ యాక్ట్స్ అనేవి ఏముంటాయి అని చెప్పేసానంటే, ఎక్స్ప్రెస్ అథారిటీ అనేది ఏముంటదంటే కనుక మీకు అగ్రిమెంట్ లో ఉంటదండి. అగ్రిమెంట్ లో రాసి ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళకి, ఇప్పుడు ఒక్కొక్క పార్ట్నర్షిప్ అంటే ఒక్కొక్క అగ్రిమెంట్ ఉంటదండి. ఆ అగ్రిమెంట్ లో ఆథరైజ్డ్ యాక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి సపరేట్ గా ఏమవుతుంది, ఆ యాక్ట్స్ మనకి ఇక్కడ యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ అవుతాయి. సో అలాంటప్పుడు యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ కూడా అవుతాయి. కానీ ఇక్కడ ఎక్స్ప్రెస్ అథారిటీ అనేది స్పెసిఫిక్ అగ్రిమెంట్ లో ఉండేది, ఈచ్ అండ్ ఎవ్రీ కేసు లో మారిపోతూ ఉంటుంది. కానీ ఎంప్లాయిడ్ అథారిటీ అలా కాదండి. సో ఎంప్లాయిడ్ అథారిటీ ఆఫ్ ఎ పార్ట్నర్ గురించి ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎంప్లాయిడ్ అథారిటీ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడమ్మా. The employed authority means partner's authority to act, which binds the firm even if it is not given to him by any express agreement between the partners. ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఏమి ఇవ్వకపోయినా సరే వాడికి పార్ట్నర్స్ ఉండే రైట్స్ ని ఇక్కడ మనకి మాట్లాడుతున్నారంటే ఎంప్లాయిడ్ అథారిటీలో ఏముంటాయని చెప్పేసానంటే, okay, however the firm will be liable for the partners acts only if the following conditions laid down in section 19 are fulfilled. section 19 లో చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే ఎంప్లాయిడ్ అథారిటీలో అక్కడ పార్ట్నర్ యాక్ట్స్ కి ఎవరు లైబుల్ అవుతారంటండి, ఫర్మ్ లైబుల్ అవుతుందంటండి. ఏంటవి? ది యాక్ట్ ఆఫ్ ఎ పార్ట్నర్ మస్ట్ బి ఆఫ్ సచ్ ఎ నేచర్ విచ్ ఇస్ కామన్ ఇన్ ద టైప్ ఆఫ్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ద ఫర్మ్. అంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అదే చేసి ఉండాలి. అంటే నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఏదైతే యాక్టివిటీ ఉంటుందో అదే చేసి ఉన్నాడా లేదా, అది చేస్తే ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తుందంట. నెక్స్ట్, ది యాక్ట్ మస్ట్ బి డన్ ఇన్ ద యూజువల్ వే. నార్మల్ గా చేసి ఉండాలి అండ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో కాదు. అండ్ ద యాక్ట్ మస్ట్ బి డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ 3 చెప్తున్నాడండి ఆస్పెక్ట్స్. ఆ 3 చేస్తే ఎంప్లాయిడ్ అథారిటీలో చేసిన యాక్ట్స్ కూడా ఏమవుతాయంటే ఫర్మ్ లైబుల్ అవుతుందంటమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఎక్స్ప్రెస్ గా చెప్తే మళ్ళీ అక్కడ ఎంప్లాయిడ్ అప్లికబుల్ కాదండి. ఎక్స్ప్రెస్ గా చెప్పకపోతేనే అక్కడ మనకి ఎంప్లాయిడ్ అనే యాక్ట్ అనేది వస్తుందంట. సార్ ఎక్స్ప్రెస్ గా చెప్పకపోతే ఏంటి సార్? ఎక్స్ప్రెస్ అంటే క్లియర్ గా అగ్రిమెంట్ లో బై వర్డ్ ఆఫ్ మౌత్ గానీ రిటర్న్ గా గానీ మనకి అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా చెప్పారు అంటే కనుక ఆ చెప్పిన యాక్ట్స్ ఏమవుతాయి ఏంటండి, ఎక్స్ప్రెస్ యాక్ట్స్ అవుతాయి. ఆ ఎక్స్ప్రెస్ యాక్ట్స్ సపరేట్ గా చెప్పినప్పుడు మళ్ళీ ఎంప్లాయిడ్ అనేది అప్లికబుల్ కాదు. ఎంప్లాయిడ్ అనేది ఎప్పుడెప్పుడు అప్లికబుల్ అవుతుందంటే వేర్ ఎక్స్ప్రెస్ ఇస్ సైలెంట్. ఎక్స్ప్రెస్ గా చెప్పలేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ గానీ రిటర్న్ గా కానీ చెప్పలేదు అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే ఎంప్లాయిడ్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుందంట. ఓకే, సో ది యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ మస్ట్ బి ఆఫ్ such a nature which is common in the type of business. అంటే యూజువల్ నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసి ఉండాలి, అది కూడా యూజువల్ వేలో చేసి ఉండాలి, అది కూడా ఫర్మ్ నేమ్ మీద చేసి ఉండాలి. సార్ ఫర్మ్ నేమ్ మీద కనుక మనం ఒక యాక్ట్ చేయలేదు అనుకుంటే కనుక అది ఎక్స్ప్రెస్ అథారిటీ కాకపోతే కనుక అక్కడ ఫర్మ్ లైబుల్ అవుదా సార్? అవ్వదంటండి. అక్కడ ఎక్స్ప్రెస్ అథారిటీ లేదు, నువ్వు ఎంప్లాయిడ్ అథారిటీలో నువ్వు చేసానంటున్నావు కానీ ఫర్మ్ నేమ్ మీద చేయలే. ఫర్మ్ నేమ్ మీద చేయకపోతే కనుక దానికి ఎవరు లైబుల్ అవుతారంటండి? పార్ట్నర్ లైబుల్ అవుతాడు కానీ ఫర్మ్ లైబిలిటీ అనేది ఉండదంట. ఎందుకంటే కనుక ఎక్స్ప్రెస్ గా చెప్పుకుంటే వీడు ఇండివిజువల్ గా చేసుకోవచ్చు, వాడి నేమ్ మీద చేసినా పర్లేదు. కానీ ఎంప్లాయిడ్ అథారిటీలో చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫర్మ్ నేమ్ మీదే అక్కడ యాక్ట్ అనేది జరిగి ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సెక్షన్ 19 లో కండిషన్ అంటండి. ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నారు చూడండి. ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు నోట్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎంప్లాయిడ్ అథారిటీ ఆఫ్ ఎ పార్ట్నర్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్ట్స్ విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీ. యాక్ట్స్ విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీలో ఎంప్లాయిడ్ అథారిటీలోకి ఏమేమి వస్తాయి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అంటండి. సార్ విత్ ఇన్ ద అథారిటీలోకి ఏమేమి వస్తాయి అని చెప్పేసానంటే, ది ఫాలోయింగ్ మే బి సెట్ టు బి ఫాల్ అండర్ ది ఎంప్లాయిడ్ అథారిటీ ఆఫ్ ఎ పార్ట్నర్. ఇవన్నీ కూడా ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తాయంట. ఓకే, ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? యాక్ట్ చెప్తుందండి. ఎక్కడైతే మన అగ్రిమెంట్ సైలెంట్ గా ఉందో అగ్రిమెంట్ లో ఏముంటాయి? అగ్రిమెంట్ లో ఎక్స్ప్రెస్ అథారిటీ ఉంటుందండి. ఎక్స్ప్రెస్ అథారిటీ ఉంటుంది.
ఓకే, యాక్ట్ లో ఇంప్లాయిడ్ అథారిటీ అనేది ఉంటుందండి. అంటే ఇక్కడ ఇంప్లాయిడ్ అనేది ఎప్పుడు వస్తుంది, వేర్ ఎక్స్ప్రెస్ ఫెయిల్స్, ఎక్స్ప్రెస్ అనేది చెప్పకపోతే స్పెసిఫిక్ గానే అక్కడ ఇంప్లాయిడ్ అనేది వస్తుంది అంటండి. ఓకే, సో ఇక్కడ ఏం మనకి చెప్పలేదు స్పెసిఫిక్ గాని అని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంట, ఇంప్లాయిడ్ అథారిటీలో ఉందా లేదా అని చెప్పేసి అని చెక్ చేసుకోవాలంట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే యాక్ట్స్ విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీ ఇచ్చాడండి. మనకి యాక్ట్స్ ఏమేమి ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తాయి అని చెప్పేసి అని చెప్పాడు. అలాగే యాక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ, ఎంప్లాయిడ్ అథారిటీలోకి బయటగా ఉన్న అవి కూడా మనకి సెపరేట్ గా చెప్తున్నాడండి. యాక్ట్స్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ అనేది కూడా మనకి స్పెసిఫిక్ గా చెప్తున్నాడంట. సో ఫస్ట్ విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీ చూద్దాం, తర్వాత అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ అనేది చూద్దాం. సార్ ఎంప్లాయిడ్ అథారిటీ అనేది ఎప్పుడు వస్తుందండి, వేర్ ఎక్స్ప్రెస్ అథారిటీ ఇస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్. ఓకే చూద్దాం. టు ఎంగేజ్ ఏ లాయర్ అండ్ డిఫెండ్ ద యాక్షన్ బ్రాట్ అగైన్స్ట్ ద ఫర్మ్. ఎవడో కానీ మన మీద కేసు ఫైల్ చేశాడంట. మన మీద కేసు ఫైల్ చేస్తే మనం వెళ్ళి ఇప్పుడు డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్. అప్పుడు ఒక లాయర్ ని పెట్టుకుని, ఇప్పుడు మొత్తం ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నామండి, నేను, సుమన్ సార్, లేకపోతే రాజా సార్, మొత్తం ముగ్గురు కలిపి పార్ట్నర్స్ గా ఉన్నామండి. ఉన్నప్పుడు సపోజ్ మా మీద ఎవడో కానీ కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే నేను వెళ్ళి ఒక లాయర్ ని అపాయింట్ చేశానంట. మా ఫర్మ్ ని కాపాడుకోవడం కోసం నేను ఏం చేశాను, ఒక లాయర్ ని అపాయింట్ చేశానంట నా అంతటి నేనుగా వెళ్ళి. ఇప్పుడు ఆ లాయర్ కి ఇచ్చే ఫీజు నేను పే చేసుకోవాలా, ఫర్మ్ పే చేస్తుందా అని చెప్పేసి అంటే అసలు ఫస్ట్ నీకు ఆథరైజ్డ్ యాక్టా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు అండి. ఎక్కడ మా అగ్రిమెంట్ లో రాసుకోవాలా. ఇప్పుడు ఏదైనా కేసు ఫైల్ చేస్తే మన అగ్రిమెంట్ లో మనం లాయర్ ని పెట్టుకోవచ్చు. ఆ లాయర్ ని పెట్టుకోవడానికి సుమన్ సార్ వెళ్ళాలి, లేకపోతే రాజు సార్ వెళ్ళాలి, లేకపోతే మూర్తి సార్ వెళ్ళాలి అని చెప్పేసి ఎక్కడ కూడా మేము స్పెసిఫిక్ గా రాసుకోలేదండి. రాసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, ఎంప్లాయిడ్ అథారిటీ చెక్ చేసుకోవాలి. ఎంప్లాయిడ్ అథారిటీలో ఇక్కడ మనకి యాక్ట్ లో చూడాలండి. యాక్ట్ లో చూస్తే కనుక విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తే మొత్తం ఫర్మ్ లైబుల్ అవుతుందండి. ఇఫ్ ఇట్ ఇస్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ అనుకుంటే కనుక నేను ఒక్కడనే లైబుల్ అవుతానండి. అందులో ఇక్కడ చెప్పిన పాయింట్లు ఏముంది, ఎంగేజ్ ఎ లాయర్ అండ్ డిఫెండ్ బ్రాట్ అగైన్స్ట్ డిఫెండ్ యాక్షన్ బ్రాట్ అగైన్స్ట్ ద ఫర్మ్. ఫర్మ్ అగైన్స్ట్ గా ఎవడైనా కేసు ఫైల్ చేస్తే ఆ కేసుని వాదించడం కోసం నేను ఒక లాయర్ ని అపాయింట్ చేస్తే కనుక దానికి ఎవరు లైబుల్ అవుతారంటండి, అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా చెప్పుకోకపోతే మొత్తం ముగ్గురు లైబుల్ అవుతా ఉంటారండి. అదే విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీలోనే చేసినట్టు, అదే కూడా విత్ ఇన్ ద అథారిటీలోనే నేను ఆథరైజ్డ్ యాక్టే అవుతుంది, నేను చేసిన ఆథరైజ్డ్ యాక్టే కాబట్టి దానికి ఎవరు లైబుల్ అవుతారండి, ఫర్మ్ అంతా కూడా లైబుల్ అవుతుందండి. సపోజ్ అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకున్నామంట, ఇలాంటివి ఏమైనా వస్తే కనుక సుమన్ సార్ మాత్రమే వెళ్ళి లాయర్ ని అపాయింట్ చేసే అధికారం ఉంది అని చెప్పేసి అని రాసుకున్నామంటండి. అలాంటప్పుడు నేను వెళ్ళి అపాయింట్ చేశాను అనుకోండి, దానికి ఆ లాయర్ ఫీజు పే చేయాల్సింది ఎవరంటే నేనే పే చేసుకోవాలంటే. ఎందుకు, అక్కడ సుమన్ సార్ వెళ్ళి అపాయింట్ చేయాలని క్లియర్ గా అగ్రిమెంట్ లో రాసినప్పుడు, ఎక్స్ప్రెస్ అథారిటీ ఉన్నప్పుడు అక్కడ నేను ఉపయోగించచ్చా, ఇట్ ఈస్ అవుట్ సైడ్ మై అథారిటీ. అలాంటప్పుడు దానికి ఫర్మ్ లైబుల్ అవుదంట, అక్కడ నేనే లైబుల్ అవుతానంటండి. అర్థమవుతుందండి. సో ఫర్మ్ ఈజ్ నాట్ లైబుల్ అండ్ పార్ట్నర్ ఈజ్ హెల్డ్ లైబుల్ అని చెప్పేసి అని చెప్తున్నాడండి. అదే ఇక్కడ అలాగే అగ్రిమెంట్, ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ ఏమీ లేదు అనుకుంటే కనుక అక్కడ ఏం చేస్తారంటండి, అక్కడ లాయర్ ని కనుక నేను అపాయింట్ చేస్తే కనుక ఏమవుతుందంటే విత్ ఇన్ ద అథారిటీలో ఉన్నట్టే. అది ఇందుకు ఎక్స్ప్రెస్ లేదు కాబట్టి ఎంప్లాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది, యాక్ట్ లో ఉన్నది చెప్పి చూస్తే ఎస్ లాయర్ ని అపాయింట్ చేసుకోవడం అనే కేసు ఉంది. కాబట్టి నేను ఏం చేసుకోవచ్చు అంటే అండి, లాయర్ ని అపాయింట్ చేయొచ్చు. లాయర్ ని అపాయింట్ చేస్తే ఫీజు పే చేయాల్సింది నేనా ఫర్మ్ పే చేయడం అంటే ఎవరు, మొత్తం అందరు పార్ట్నర్స్ కలిపి పే చేయడం. సో కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ కాబట్టి సో మిగతా పార్ట్నర్స్ కూడా హెల్డ్ లైబుల్ అవుతారా లేదా? ఎస్, హెల్డ్ లైబుల్. లాయర్ ఫీజు అనేది కూడా 10 లక్షలు ఉందనుకోండి, నేను ఒక్కనే పే చేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా కలిపి పే చేయాలి, మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా కలిపి పే చేయాలి. అంటే ఫర్మ్ పే చేయాల్సిన అప్లికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం మిగతా వాళ్ళకి కూడా లైబిలిటీ షేర్ అవుతుందా, షేర్ అవుదా? ఎస్, షేర్ అవుతుంది. ఒకవేళ అది సుమన్ సార్ చేయాలని అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా ఉంటే నేను చేశాను అనుకోండి, అలాంటప్పుడు ఇట్స్ అవుట్ సైడ్ ద అథారిటీ నేను చేసినట్టు. అవుట్ సైడ్ ద అథారిటీ చేస్తే కనుక 10 లక్షలు నేను ఒక్కనే పే చేసుకోవాల్సిన లైబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఫర్మ్ ముందుగా పే చేస్తే జాయింట్ ప్రామిస్ లో ఫస్ట్ ఏం చేస్తాం, ముందు ఎవడో ఒకటి పే చేస్తే రిమైనింగ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి లాక్కుంటారు కదా. అలాగే ఫస్ట్ కనుక ఫర్మ్ పే చేసేసి తర్వాత ఏం చేస్తుంది అంటే నా దగ్గర నుంచి మొత్తం 10 లక్షల ఫర్మ్ కలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఫర్మ్ కు ఉంటుంది. అర్థమవుతుందండి. రైట్. నెక్స్ట్, పర్చేజ్ ఆఫ్ ది గూడ్స్ ఆఫ్ ద కైండ్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ది ఫర్మ్. అంటే పర్చేజెస్ ఆఫ్ ది గూడ్స్ అనేది చేయడానికి కూడా ఆథరైజ్డ్. ఓకే. టు ఎంగేజ్ సర్వెంట్స్ టు పెర్ఫార్మ్ ది బిజినెస్ ఆఫ్ ది ఫర్మ్. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ని నేను అపాయింట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా ఎంప్లాయీస్ ని ఎవరు అపాయింట్ చేయాలని మీరు రాసుకోలేదు. రాసుకోకపోతే కనుక పార్ట్నర్ ఎవరైనా అపాయింట్ చేయొచ్చా? అపాయింట్ చేయొచ్చంట. నెక్స్ట్, టు ఎంగేజ్ సర్వెంట్స్ ఆఫ్ ది టు పెర్ఫార్మ్ ది బిజినెస్ ఆఫ్ ది ఫర్మ్. నెక్స్ట్, డెలివర్ పేమెంట్ ఆఫ్ డెట్స్
డ్యూ టు ద ఫర్మ్ అండ్ గివ్ రిసిప్ట్ ఫర్ ద సేమ్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు డెట్స్ డ్యూ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవడం కానీ మనం పే చేయడం కానీ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ టు సెటిల్ ది అకౌంట్స్ విత్ ద పర్సన్స్ డీలింగ్ విత్ ద ఫర్మ్. అంటే పర్సన్స్ ఎవరైతే మన పార్ట్నర్షిప్ ఫర్మ్ తో డీల్ చేస్తున్నారో వాళ్ళకి అకౌంట్స్ సెటిల్ చేయడానికి, ఇప్పుడు ఎవడో గూడ్స్ సప్లై చేశాడు, వాడికి పేమెంట్ ఎంత ఇవ్వాలో చూసి పేమెంట్ ఇచ్చాను. అంతే మిగతా పార్ట్నర్స్ వచ్చి అడిగి ఎందుకు పేమెంట్ ఇచ్చావు అని అడగడానికి ఉంటుందండి? అడగడానికి ఉండదు. ఒకవేళ అగ్రిమెంట్ ఎక్స్ప్రెస్ గా రాసుకున్నాం అనుకోండి, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రాజాసారే చేయాలని రాసుకున్నాం అనుకోండి, అప్పుడు రాజాసారే చేయాలి, నేను చేయడానికి కుదరదు. సో అలా రాసుకోకపోతే కనుక ఇక్కడ ఎంప్లాయిడ్ అథారిటీ చెక్ చేసుకోవాలి. అక్కడ ఎక్స్ప్రెస్ అథారిటీ లేనప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఎంప్లాయిడ్ అథారిటీ చెక్ చేసుకోవాలి. అలా అకౌంట్ సెటిల్ చేసుకునే రైట్ నాకు ఉంటుందా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి యాక్ట్ లో? ఎస్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. యాక్ట్స్ విత్ ఇన్ ద అథారిటీలోకి వస్తుంది అదే అని చెప్పేసి అని అంటున్నాడండి. అలాగే సెల్ ద గూడ్స్ ఆఫ్ ది ఫర్మ్, గూడ్స్ సేల్ చేయడం కూడా. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ట్రేడింగ్ ఫర్మ్ అయితే కనుక బారో మనీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఫర్మ్ అండ్ ప్లెడ్జ్ ద గూడ్స్ ఆఫ్ ది ఫర్మ్ యాజ్ సెక్యూరిటీ ఫర్ ది రీపేమెంట్ ఆఫ్ ది సేమ్ అంటున్నాడండి. ఫర్మ్ తరపున, అది ట్రేడింగ్ ఫర్మ్ అనుకుంటే ఫర్మ్ తరపున లోన్స్ తీసుకోవచ్చంట. ప్రాపర్టీనే సెక్యూరిటీగా పెట్టి లోన్స్ తీసుకుంటూ కూడా విత్ ఇన్ ద అథారిటీలోనే మాట్లాడుతున్నాడండి. సపోజ్ అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకున్నాం అనుకోండి, లోన్ కి అది వెళ్ళాలంటే కనుక మూర్తి సారే వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి లేదు అని చెప్పి అనుకున్నాం అనుకోండి ఫర్మ్ తరపున. ఇప్పుడు సుమన్ సార్ లోన్కి వెళ్ళారు అనుకోండి ప్రాపర్టీ పెట్టి, అప్పుడు ఏమవుతుందంటండి, సో అక్కడ మనకి ప్రాపర్టీ ఏదైతే పెట్టి లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ కి ఫర్మ్ లైబుల్ అవ్వదంటే, ఎందుకంటే దట్ ఇస్ నాట్ అన్ ఆథరైజ్డ్ యాక్ట్, ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో మేము రాసుకున్నాం కాబట్టి. ఓకే, అలా ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లో రాసుకోకుండా ఇక్కడ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తుంది. ఎంప్లాయిడ్ అథారిటీలో ఉందా లేదా? పార్ట్నర్ ప్రాపర్టీని పెట్టి లోన్ తీసుకోవడం అనేది ఫర్మ్ బిజినెస్ కోసం చేయొచ్చు. టు మేక్ డ్రా యాక్సెప్ట్ ఎండోర్స్ బిల్స్ ఫర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫర్మ్. ఫర్మ్ పేరు మీద చెక్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంటర్ అవ్వచ్చా? ఎంటర్ అవ్వడానికి ఉంది. ఎంటర్ అయినా సరే అది విత్ ఇన్ ద అథారిటీ. విత్ ఇన్ ద అథారిటీ అంటే మొత్తం రిమైనింగ్ పార్ట్నర్స్ కూడా లైబుల్ అవుతారా ఎవరా? ఎస్, లైబుల్ అవుతారంట. ఓకే రైట్. నెక్స్ట్, యాక్ట్స్ అవుట్ సైడ్ ద, ఒక నిమిషం చూడండి. హౌఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ఎ ఫర్మ్ మస్ట్ బి కెప్ట్ ఇన్ వ్యూ వైల్ డిటర్మినింగ్ వెదర్ ఆర్ నాట్ పర్టికులర్ యాక్ట్ ఈస్ విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీ ఆఫ్ ఎ పార్ట్నర్. అది విత్ ఇన్ ద ఎంప్లాయిడ్ అథారిటీ ఉందా లేదని చెప్పేసి మనం చెక్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏముండాలంట, నేచర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం చేయాలంట. మన నేచర్ బిజినెస్ కాదు, మన నేచర్ ఆఫ్ బిజినెస్ మన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో చెప్పిన బిజినెస్ కాకుండా నేను ఎక్స్ట్రా బిజినెస్ ఏదో చేస్తున్నాను అనుకోండి, దానికి ఎంప్లాయిడ్ యాక్ట్స్ లోకి, ఎంప్లాయిడ్ అథారిటీలోకి రావంటండి. ఓకే రైట్. సో యాక్ట్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ, ఎంప్లాయిడ్ అథారిటీకి అవుట్ సైడ్ గా ఏమున్నాయి అని చెప్పేసానంటే, ఓకే రైట్ చూడండి. టు సబ్మిట్ డిస్ప్యూట్ రిలేటింగ్ టు ద బిజినెస్ ఆఫ్ ది ఫర్మ్ టు ఆర్బిట్రేషన్. అంటే కోర్టులో కేసు నడుస్తుంటే ఆ కేసుని, కేసు నడుస్తుంటే నేను హీరింగ్ కి అటెండ్ అయ్యి నేనేం చేశానంట, సార్ మా కేసుని ఆర్బిట్రేషన్ కి ఇచ్చేయండి అని చెప్పేసి కోర్టులో నేను అర్జీ పెట్టుకున్నానంట. మిగతా అవతల ఎవరైతే నా మీద కేసు ఫైల్ చేశాడో ఆడితో కలిపి నేను ఏం చేశానంటే కోర్టులో పిటిషన్ పెట్టానంట. మేము ఆర్బిట్రేషన్ కి వెళ్ళిపోతాం, ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ ని ఆర్బిట్రేషన్ కి వెళ్ళొచ్చా? ఎస్ వెళ్ళొచ్చు. సో అలాంటప్పుడు ఆర్బిట్రేషన్ కి వెళ్ళిపోతాం, మేము థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతాం, సార్ మాకు మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి నేను ఓకే చెప్పానంట. సో అది ఫర్మ్ డెసిషన్ అవ్వాలా, నా ఓన్ డెసిషన్ అవ్వాలా అంటే, ఫర్మ్ నన్ను ఆథరైజ్ చేస్తే ఓకే, కానీ ఫర్మ్ నన్ను ఆథరైజ్ చేయకుండా నేను వెళ్ళి అక్కడ ఆర్బిట్రేషన్ కి రిఫర్ చేయొచ్చా? రిఫర్ చేయకూడదు. చేస్తే కనుక దానికి హెల్డ్ లైబుల్ ఎవరవుతారు? నేనే లైబుల్ అవుతానంట, ఫర్మ్ లైబుల్ అవ్వదు. అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ లైబిలిటీ అనేది ఉండదా సార్? ఉండదంటండి. టు ఓపెన్ ఏ బ్యాంక్ అకౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్ ఇన్ హిస్ ఓన్ నేమ్. నా ఓన్ నేమ్ మీద నేను కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? ఫర్మ్ పేరు మీద ట్రాన్సాక్షన్ చేస్తానంట, కానీ నా పేరు మీద ట్రాన్సాక్షన్ చేస్తానంట. చెయ్యొచ్చా సార్ అలాగా అంటే, దానికి కూడా నువ్వు ఆథరైజ్డ్ కాదంటండి, దానికి కూడా నువ్వు ఆథరైజ్డ్ కాదంట. సార్ ఆథరైజేషన్ అనేది లేదా సార్? లేదంటండి. ఏంటి, నా ఓన్ నేమ్ మీద నేను కనుక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫర్మ్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఫర్మ్ యొక్క ఆథరైజేషన్ నేను తీసుకోవాలంటండి. తీసుకోకపోతే ఏమవుతుంది సార్? ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా పార్ట్నరే లయబుల్ అవుతాడు. నెక్స్ట్, టు కాంప్రమైజ్ ఆర్ రిలింగ్విష్ ఎనీ క్లైమ్ పోర్షన్ ఆఫ్ ది క్లైమ్ బై ద ఫర్మ్. ఓకే, ఇక్కడ నేను ఒకటి మీద కేసు ఫైల్ చేశానంట, అక్కడ వాడి దగ్గర నుంచి 10 లక్షలు రావాలి, కోర్టుకి వెళ్ళాను, కోర్టుకి వెళ్తే ఆడు పే చేయలేనని చెప్పేసి నేను సెటిల్మెంట్ కి వచ్చాడు. సెటిల్మెంట్ కి వస్తే నేను ఏమన్నానంటే 8 లక్షలు పే చేయి, 2 లక్షలు వదిలేస్తానని చెప్పేసి అని అన్నానంటండి.
అది నేను ఆథరైజ్డ్ యాక్ట్ అంటే ఫర్మ్ అంతా కలిపి డెసిషన్ తీసుకుంటేనే అది ఆథరైజ్డ్ యాక్ట్ అవుతుంది. లేకపోతే ఎక్స్‌ప్రెస్ అగ్రీమెంట్, ఎక్స్‌ప్రెస్ అథారిటీ నాకు ఇస్తే నువ్వు ఈ ట్రాన్సాక్షన్ సెటిల్ చేసే రైట్స్ నీకే, ఎంత వచ్చినా ఎంత తగ్గించినా నువ్వే సెటిల్ చేసే అని చెప్పేసి చెప్పారనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంట, అక్కడ ఎంప్లాయిడ్ అథారిటీలోకి వస్తుందంట. రైట్. అలా సార్ ఎక్స్‌ప్రెస్ అథారిటీలోకి వస్తుందంట. అలా చెప్పలేదనుకోండి, అది ఎంప్లాయిడ్ అథారిటీలో ఉంటుందా సార్? నువ్వు నీ అంతట నువ్వుగా సెటిల్ చేసుకునే రైట్ అనేది, నువ్వు పార్ట్నర్‌కి వెళ్లి నువ్వు సెటిల్ చేసే ట్రాన్సాక్షన్ అనేది యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ విల్ నాట్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారంటండి. ఓకే. నెక్స్ట్, టు విత్‌డ్రా ఎ సూట్ ఆర్ ప్రొసీడింగ్స్ ఫైల్డ్ బై ద ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్ అంటున్నాడండి. అంటే ఒక కేసు ఫైల్ చేసింది విత్‌డ్రా చేసేస్తున్నానంట. నేను చేయొచ్చా? చేయడానికి అథారిటీ లేదు. లేదా ఫర్మ్ ఆథరైజ్ చేస్తే చేయొచ్చా? చేయొచ్చు. ఫర్మ్ ఆథరైజ్ చేయకుండా నేను చేస్తే గనుక నేను అంతట నేనే ఓకే సార్ ఈ ట్రాన్సాక్షన్ నేను మీ మీద కేసు విత్‌డ్రా చేసేసుకుంటున్నాను అని చెప్పి విత్‌డ్రా చేశాను అనుకోండి, అప్పుడు ఎవరికి లయబుల్ అవుతానంటండి? ఫర్మ్ కి నేను లయబుల్ అవుతానంటండి. ఓకే. నెక్స్ట్, టు అడ్మిట్ ఎనీ లయబిలిటీ ఇన్ ఎ సూట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ద ఫర్మ్. ఎవడో నా మీద కేసు ఫైల్ చేస్తే ఆ కేసు దగ్గరికి వెళ్ళి ఓకే సార్ నేను పే చేస్తాను సార్ నేను ఒప్పుకొని వచ్చేసానంట. ఫర్మ్ లో ఎవరిని కూడా అడగలేదంట. అలాంటప్పుడు ఫర్మ్ లయబుల్ అవుతుందా? అవ్వదంటండి. ఒకవేళ అగ్రిమెంట్ లో రాశారంటండి, వీడు వెళ్ళి ఏదైనా ట్రాన్సాక్షన్ ని సెటిల్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైనా లయబిలిటీని అడ్మిట్ చేయొచ్చు, అడ్మిట్ చేస్తే ఫర్మ్ లయబుల్ అవుతుంది అని చెప్పేసి రాశారు అనుకోండి, అప్పుడు ఫర్మ్ లయబుల్ అవుతుందండి నేను వెళ్ళి ఒప్పుకొని వస్తే. అలా రాయలేదు అనుకుంటే కనుక అక్కడ ఫర్మ్ అనేది లయబుల్ అవ్వదు. అంటే ఎవరు లయబుల్ అవుతారంటే పార్ట్నర్ అనేవాడు లయబుల్ అవుతాడంటే, ఎవడైతే అడ్మిట్ చేశాడో వాడు. ఎక్వైర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్. ఫర్మ్ పేరు మీద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్వైర్ చేసిన, టు ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫర్మ్. ఫర్మ్ తరపున పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయినా అది ఏమవ్వాలంటే యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ అనేది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అనేది అవ్వదంటండి. ఇప్పుడు ఎందుకంటే అది ఎంప్లాయిడ్ అథారిటీలో లేదు. ఇట్ ఈస్ యాక్ట్స్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్స్ అవుట్ సైడ్ ద ఎంప్లాయిడ్ అథారిటీ అంటే ఇవన్నీ ఎక్కడ చెప్పారండి? యాక్ట్ లో చెప్పారండి. ఇక్కడ ఏమవుతుందంటే గనక ఇక్కడ ఫర్మ్ లయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఫర్మ్ లయబిలిటీ అస్సలు ఉండదండి. ఎందుకంటే థర్డ్ పార్టీకి కూడా యాక్ట్ తెలుసు కదండి. ఎవడైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడో ఈ ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాడు చెక్ చేసుకోవాలంటే ఏంటి, ఆ పార్ట్నర్ కి ఆథరైజేషన్ ఉందా లేదా అని చెప్పేసి. ఆ పార్ట్నర్ కి ఆథరైజేషన్ లేకుండా వీడు కనుక ఈ ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అయితే కనుక థర్డ్ పార్టీ అనేవాడు ఈ ఏ విధమైన ఫర్మ్ మీద ఏ విధమైన రైట్స్ రావంటండి. ఫర్మ్ మీద ఏ విధమైన రైట్స్ రావు. ఎందుకంటే కనుక ఇక్కడ పార్ట్నర్, ఇక్కడ యాక్ట్ అనేది అందరికి యూనివర్సల్ ఇది యాక్ట్ అంటే అందరికి అప్లికబుల్ లేదండి. ఇందులో క్లియర్ గా చెప్పారు ఈ యాక్ట్స్ అన్ని కూడా ఎంప్లాయిడ్ అథారిటీలో లేవు అని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? వీడికి పార్ట్నర్స్ కి స్పెసిఫిక్ గా ఎక్స్‌ప్రెస్ అథారిటీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు పార్ట్నర్స్ ఉన్నారండి. నేను మీతో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నాను. అందులో ఒక పార్ట్నర్ వచ్చి మీలో ఒక పార్ట్నర్ వచ్చి ఏం చేశాడంటే, సార్ మీకు మీ క్లెయిమ్ ఏదైతే ఉందో ఆ క్లెయిమ్ నేను కొట్టేస్తున్నాను. అంటే మీరు ఇక పే చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాడండి. అంటే లేదంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నన్ను ట్రాన్సాక్షన్ సెటిల్ చేసేస్తున్నాడండి. ఇప్పుడు నా లయబిలిటీ పోతుందా? అని చెప్పేసానంటే పోదంటండి. ఎందుకంటే ఫస్ట్ నేనేం అడగాలి పార్ట్నర్‌గా, నీకు అథారిటీ ఉందా లేదా? ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ చేసే ఈ డెట్ ఏమైనా క్లెయిమ్ ఆఫ్ ది పర్సన్‌ని రిలీవ్ చేసే రైట్ నీకుందా లేదా అని చెప్పేసి నేను పార్ట్నర్‌ని అడగాలంట. వాడు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ అథారిటీ అగ్రీమెంట్ తీసుకొచ్చి చూపించి, ఇగో నేను కావాలనుకుంటే ఫర్మ్ ఈ ట్రాన్సాక్షన్ ఏదైనా సరే వదులుకోవడానికి నాకు రైట్ ఉంది. ఈ పార్ట్నర్ ఈ ఫర్మ్ లోకి వచ్చే క్లెయిమ్స్ ని వదులుకునే అవకాశం ఉంది అని చెప్పి అగ్రిమెంట్ లో రాసారా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకోవాలంటండి. లేదు అంటే గనక అప్పుడు ఏమవుతుందంటే అండి నా లయబిలిటీ ఏమి పోదంటండి. ఎందుకంటే ఫర్మ్ ఇంకా స్టిల్ నేను లయబుల్ అవుతాను. ఎందుకంటే ఇక్కడ యాక్ట్ లో చెప్పారు కాబట్టి అక్కడ మన ఆథరైజేషన్ నేను చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ థర్డ్ పార్టీ కింద నాకు కూడా యాక్ట్ అనేది తెలుస్తుంది కదండి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటండి, నేను తెలుసుకోవాలంటండి. నేను ఖచ్చితంగా ఈ యాక్ట్స్ ఇక్కడ చెప్పిన యాక్ట్స్ అయితే గనక యాక్ట్ లో చెప్పిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి నేను చెప్పాలంటే అవతల వాడికి ఏమని, సార్ ఇప్పుడు మీకు ఆథరైజేషన్ ఉందా లేదా? మీరు పార్ట్నర్ గా వచ్చిన ట్రాన్సాక్షన్ సెటిల్ చేసేస్తున్నారు కానీ మీకు ఆథరైజేషన్ ఉందా లేదా? లేకపోతే రేపు పొద్దున ఇంకో పార్ట్నర్ వచ్చి నన్ను పే చేయమంటే నేను పే చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అని చెప్పేసి అన్నప్పుడు ఆ పార్ట్నర్ దగ్గర ఆథరైజేషన్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలంట. ఒకవేళ పార్ట్నర్ ఆథరైజ్డ్ అనుకోండి, అప్పుడు మన డెట్ రిలీవ్ అయిపోయినట్టే. ఒకవేళ పార్ట్నర్ ఆథరైజ్డ్ కాదనుకోండి, మనకి లయబిలిటీ అనేది ఇంకా స్టిల్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చెప్పిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ ఆఫ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ మనకి థర్డ్ పార్టీకి ఫర్మ్ అస్సలు లయబుల్ అవ్వదంటండి. సో థర్డ్ పార్టీయే నష్టపోతాడు ఒకవేళ ట్రాన్సాక్షన్ కనుక ఎంటర్ అయితే పార్ట్నర్ తోటి.
ఓకే, రైట్. ఇవి కాకుండా మనకి ఏదైనా ఇంకేమన్నా ఉన్నాయంటే కనుక అక్కడ అప్పుడు ఏమవుతుంది, ఫర్మ్ ఫస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఫర్మ్ ఆ పర్టికులర్ పార్ట్నర్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటండి. ఓకే, థర్డ్ పార్టీ ముందు థర్డ్ పార్టీకి పే చేసేస్తుంది ఫర్మ్. థర్డ్ పార్టీకి పే చేసిన తర్వాత ఫర్మ్ ఆ పార్ట్నర్ దగ్గర నుంచి టోటల్ గా తీసుకుంటది ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆథరైజ్డ్. కానీ ఇక్కడ చెప్పిన యాక్ట్స్ కి అయితే కనుక అసలు ఫర్మ్ కూడా లేబుల్ అవ్వదంట. ఫర్మ్ కూడా ఏ విధమైన రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ లయబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ అండ్ లయబిలిటీ ఆఫ్ ఎ పార్ట్నర్. ఓకే, రైట్. నెక్స్ట్, లయబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ టు ఎ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీకి లయబిలిటీ ఎలా ఉంటుంది? ఫస్ట్ అందులో లయబిలిటీ ఫర్ రాంగ్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్. రాంగ్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ సార్ పార్ట్నర్, రాంగ్ఫుల్ యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఉంటే కనుక అప్పుడు ఏంటి సార్ పరిస్థితి? ఒక్కసారి చదువుదామమ్మా, చూడండి. A firm is liable to third parties for all the wrongful acts of a partner. However, if the firm is liable if such acts are done in the ordinary course of business. ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసిన వాడికి ఆథరైజ్ చేసిన విత్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో చేసిన యాక్ట్స్ కి అయితే కనుక ఆ రాంగ్ఫుల్ యాక్ట్స్ చేసినా సరే, పార్ట్నర్ రాంగ్ఫుల్ యాక్ట్స్ చేసినా సరే దానికి ఎవరు లైబుల్ అవుతారంటండి? ఫర్మ్ లైబుల్ అవుతుందంట. దస్ వేర్ ఎనీ థర్డ్ పార్టీ dealing with the firm suffers a loss from the wrongful acts of a partner, the firm is liable for such losses. However, the firm will be liable only if the wrongful acts are done either in the ordinary course of business of the firm or within the authority of all the other partners అని చెప్పేసి అంటాడండి. ఇక్కడ ఫర్మ్ లైబుల్ అవ్వాలి అంటే కనుక రాంగ్ఫుల్ యాక్ట్ చేసిన ఎవరు? పార్ట్నర్. పార్ట్నర్ చేసిన రాంగ్ఫుల్ యాక్ట్ కి ఫర్మ్ లైబుల్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడండి? ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లోనే జరగాలి. రెండోది ఏంటండి? విత్ ఇన్ ద అథారిటీలో జరగాలంటండి. ఒకవేళ విత్ ఇన్ ద అథారిటీలో కాదు, తర్వాత ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో కూడా కాదు అనుకుంటే కనుక దానికి ఎవరు లైబుల్ ఎవరంటండి? ఫర్మ్ లైబుల్ అవ్వదు థర్డ్ పార్టీస్ కి. ఇవి ఒకవేళ ఈ రెండిట్లో ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ విత్ ఇన్ ద అథారిటీలో అయితే కనుక ఆడు తప్పు చేసినా సరే దానికి ఎవరు లైబుల్ అవుతారంటండి? ఫర్మ్ లైబుల్ అవుతుందంటండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆ ఏని ఆథరైజ్ చేసిన దేనికి? పర్చేజెస్ చేయడానికి. పర్చేజెస్ చేయడానికి ఆడు ఏం చేశాడు? అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి వేరే ఫర్మ్ లో అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఆడు కాంప్రమైజ్ చేసి డబ్బులు ఇచ్చి ఏం చేసుకున్నాడు? ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాడు. దానికి కోర్టులో కేసు ఫైల్ చేశారు వాళ్ళు, మాకు ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అని చెప్పేసి. థెఫ్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడితే కోర్టు ఏం చేసింది? 10 లక్షలు పే చేయమంది. అప్పుడు ఆ 10 లక్షలు ఎవరు పే చేయాలి? ఫర్మ్ పే చేయాలా లేకపోతే వాడు పే చేయాలంటే ఫర్మే పే చేయాలని చెప్పేసి అన్నారండి. ఓకేనా, రైట్. ఒకవేళ విత్ ఇన్ ద అథారిటీలో లేకపోతే, లేదా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో లేకపోతే ఎవరు లైబుల్ అవుతారంట? పార్ట్నర్ లైబుల్ అవుతాడంట. ఓకే, నెక్స్ట్, లయబిలిటీ ఫర్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ ఆర్ ప్రాపర్టీ బై ఏ పార్ట్నర్. ఓకే, in the ordinary course of business of a firm, money or property belonging to third parties is likely to be received by firm or its partners. If the partner misapplied to his own use, the firm is liable for the same. Okay, so first ఇక్కడ ఏమంటున్నాడంటే మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ అంటే కనుక ఇప్పుడు ఎవరో వచ్చి నా పార్ట్నర్షిప్ ఫర్మ్ తో పర్చేజెస్ మన దగ్గర నుంచి పర్చేజెస్ చేశారంట. అంటే మనం సేల్ చేసాం, వాళ్ళకి సేల్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి. నాకు ఒక 20 లక్షలు పే చేయాల్సిన డెటార్ వచ్చి నాకేం చేశాడంటే 2 లక్షలు ఇచ్చాడు. ఆ 2 లక్షలు నేను కౌంటర్ లో నేను కూర్చున్న పార్ట్నర్ కింద ఆ 2 లక్షలు తీసుకెళ్లి నా జోబులో పెట్టి నేను ఇంటికి తీసుకెళ్తానంటండి. సో ఇప్పుడు ఆ 2 లక్షలు వాడు పే చేశాడు, కానీ బుక్స్ లో రికార్డ్ చేయలేదు. పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ లో 2 లక్షలు వచ్చినట్టు నేను రికార్డ్ చేయలేదు. రికార్డ్ చేస్తే ఏం చేయాలి? ఆ డబ్బులు దేనికి యూజ్ చేసినా చెప్పాలి. అసలు రికార్డే చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఇంకా స్టిల్ ఎంత ఉంటుంది? ఆ 10 లక్షలు 20 లక్షలు మనం ఎంతైతే అవుట్స్టాండింగ్ ఉందో అదే ఉంటుంది. 2 లక్షలు దానికి అడ్జస్ట్ అవ్వదంటండి. సో అలాంటప్పుడు మనం ఏం చేసాం? మనం మిస్అప్రోప్రియేట్ చేసాం. ఈ 2 లక్షలు మనం మిస్అప్రోప్రియేట్ చేసి మనం తీసుకున్నా సరే దీనికి ఎవరు లైబుల్ అవుతారంటండి? ఫర్మే లైబుల్ అవుతుందంట. కానీ ఫర్మ్ ఇంటర్న్ మళ్ళీ ఏం చేస్తుందండి? పార్ట్నర్ ని లైబుల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ థర్డ్ పార్టీకి మాత్రం ఎవరు లైబుల్ అవుతారంటండి? ఫర్మే లైబుల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడండి. వేర్ money or property received by partner and misapplied by the same partner, where the money or property received by the firm and misapplied by the any partner, in both these cases firm will be liable. Firm ఏమవుతుందంటే liable అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, లయబిలిటీ బై హోల్డింగ్ అవుట్ అంటున్నాడండి. లయబిలిటీ బై హోల్డింగ్ అవుట్ అంటే పార్ట్నర్ బై ఎస్టోపెల్ ఆర్ హోల్డింగ్ అవుట్ గురించి మనం మాట్లాడుకున్నాం చూసారా, అది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి అని ఇద్దరు ఉన్నారు, ఇక్కడ సి అని ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ లో ఉన్నారండి. ఏబి అండ్ కోలో పార్ట్నర్షిప్ ఫార్మ్ లో ఉన్నారండి.
డి అనేవాడు ఒకడు ఉంటే కనుక డి అనేవాడి దగ్గరికి వెళ్ళి ఏ చెప్తున్నాడంట, సి మా పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ అని డికి చెప్పాడంటండి. ఇక్కడ సి ఎదురుగుండా చెప్పాడంటండి. సి ఏం చేశాడు, ఖండించలేదు, నేను పార్ట్నర్ ని కాదు అని చెప్పేసి చెప్పలేదు, జస్ట్ నవ్వాడంటండి సి. ఇప్పుడు డి అనేవాడు పార్ట్నర్ అనుకుంటున్నాడండి, సీన్ కూడా ఏబి అనుకోలో పార్ట్నర్ అనుకుంటున్నాడండి. సో పార్ట్నర్ అనుకుని ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఏబి అనుకోతో ట్రాన్సాక్షన్ చేశాడంట. ఈ ట్రాన్సాక్షన్ కి ఇక్కడ సి లైబుల్ అవుతాడా లేదా? ఇక్కడ సమ్ గూడ్స్ అనేవి డి వెళ్ళి ఏబి అనుకోకి సప్లై చేశాడంట, దానికి పేమెంట్ రాలేదంట. ఎన్నాళ్ళు పెట్టు పేమెంట్ రావట్లేదు కదా అని చెప్పేసి సి చాలా ట్రస్టబుల్ పర్సన్ కదా అని చెప్పేసి ఇక్కడ డిఎల్ ఏం చేశాడంట, ఇలా మీ ఫర్మ్ తో ట్రాన్సాక్షన్ చేశాను అని చెప్పి నాకు ఈ డబ్బులు రాలేదని చెప్పేసి అడిగాడంటండి. ఇప్పుడు ఇలా డబ్బులు రాలేదని చెప్పేసానంటే ఇప్పుడు డికి సి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఎస్. ఇక్కడ సికి లైబిలిటీ అనేది ఎలా వస్తుంది సార్, సి అనేవాడు పార్ట్నర్ కాదు, కొన్ని ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు. అలాంటప్పుడు లైబిలిటీ ఎలా వస్తుంది సార్ అంటే లైబిలిటీ బై హోల్డింగ్ అవుట్ ఆర్ రెసిప్రోకల్ కింద సి అనేవాడు లైబుల్ అవుతాడంటండి. అక్కడ డి అనేవాడు ఏబి అనుకోతే ఏదైతే ట్రాన్సాక్షన్ చేశాడో ఆ ట్రాన్సాక్షన్ కి ఎవరు లైబుల్ అవుతారంట, సి లైబుల్ అవుతాడంట. ఎలా లైబుల్ అవుతాడు సార్, ఎందుకంటే సి అనేవాడు లైబిలిటీ బై హోల్డింగ్ అవుట్ ఆర్ పార్ట్నర్ బై ఎస్టోపెల్ ఆర్ హోల్డింగ్ అవుట్ కాబట్టి ఇక్కడ సి అనేవాడు ఖచ్చితంగా డి అనేవాడికి డబ్బులు పే చేసి తీరాలంట. ఓకే, లైబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. నెక్స్ట్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్. సార్ రీకాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? ద రీకాన్స్టిట్యూషన్ మీన్స్ అంటే మళ్ళీ ఫామ్ అవడం. అంటే ఆల్రెడీ ఫర్మ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి, ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏబిసి ముగ్గురు కలిపి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేశారంటండి. ఓకే, దాంట్లోకి ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్. వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఏబిసి ఆర్ 3 పార్ట్నర్స్ ఫర్ ఏ ఫర్మ్ కాల్డ్ ఏబిసి అండ్ కో. ఏబిసి అండ్ కోలో పార్ట్నర్స్ గా ఉన్నారు అని చెప్పేసి అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఏబిసి ముగ్గురిని కలిపితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫర్మ్ అండి. ఓకే, ఇప్పుడు కొత్తగా డి అనేవాడు అడ్మిట్ అవుతున్నాడు అనుకోండి, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఏమవుతుందండి, ఏబిసి మధ్య పార్ట్నర్షిప్ కాస్త ఏమవుతుంది, ఏబిసిడి మధ్య పార్ట్నర్షిప్ అవుతుందండి. అంటే కాన్స్టిట్యూషన్ ఏమవుతుందంట, చేంజ్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ చేంజ్ అయ్యి న్యూ కాన్స్టిట్యూషన్ ఏంటి, ఏబిసిడి మధ్య ఉండే పార్ట్నర్షిప్ కొత్త కాన్స్టిట్యూషన్ కాబట్టి ఏబిసి మధ్య ఉండే పార్ట్నర్షిప్ అనేది కాన్స్టిట్యూషన్ పోయి కొత్త కాన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారండి, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్ అని చెప్పేసి అని అంటున్నాడండి. రీకాన్స్టిట్యూషన్ జనరల్ గా ఎప్పుడెప్పుడు జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటే ఒకటి అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, 2 డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, 3 రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఆర్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒక పార్ట్నర్ తీసేయడం కానీ ఒక పార్ట్నర్ యాడ్ చేయడం కానీ. తీసేయడం అనేది దానికి గోల్డెన్ రీజన్స్, వాడు చచ్చిపోవడం వల్ల వెళ్ళిపోవచ్చు, లేదా రిటైర్ అయిపోవడం వల్ల వెళ్ళిపోవచ్చు, లేదా మనందరం మనమే ఆయన తీసేయచ్చు, ఎక్స్పల్షన్ చేయొచ్చు. ఇలా ఏం చేసినా సరే దానికి ఏమవుతుందంటే ఈ ఎక్స్పల్షన్, ఈ రిటైర్మెంట్, అడ్మిషన్ వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే రీకాన్స్టిట్యూషన్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందంటండి. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏబిసి ముగ్గురు కలిపి పార్ట్నర్షిప్ లోకి వస్తే కాన్స్టిట్యూషన్ అనుకుంటే అందులో కొత్త పార్ట్నర్ రికమెంట్ అయితే ఏమవుతుందంటే రీకాన్స్టిట్యూషన్ లోకి వస్తుందంట. ఓకే రైట్. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక reconstitution of a firm. The reconstitution of the firm means change in constitution, that is composition of a firm, and it takes place in the following cases. ఎక్కడెక్కడ వస్తుంది అనేది చూస్తామండి. సో ఫస్ట్ చూడండి, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒకటి అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, 2 రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్, 3 మనకి ఎక్స్పల్షన్ ఆఫ్ ఏ పార్ట్నర్. అంటే అడ్మిషన్ వల్ల, రిటైర్మెంట్ వల్ల, ఎక్స్పల్షన్ వల్ల. ఎక్స్పల్షన్ అంటే ఒక పార్ట్నర్ ని తీసి పడేయడం అండి. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ వల్ల, నెక్స్ట్ డెత్ అంటే ఒక పార్ట్నర్ చనిపోవడం వల్ల. ఈ అన్ని కేసెస్ లోని, 5 కేసెస్ లోని మనకి ఏమవుతుందంటే మనకి రీకాన్స్టిట్యూషన్ అనేది జరుగుతుందంట, ఫర్మ్ రీకాన్స్టిట్యూషన్ అనేది జరుగుతుందంట. ఓకే సార్, ఫర్మ్ రీకాన్స్టిట్యూషన్ జరిగితే ఏంటి సార్ ఆస్పెక్ట్ అంటే, ఫస్ట్ ఏ కేసెస్ లో మనకి రీకాన్స్టిట్యూషన్ జరుగుతుందంటే ఫస్ట్ కేసు ఏమంటున్నారండి, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. రైట్, ఒకసారి చూస్తే మనం అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అనేది మనకి ఫండమెంటల్ మ్యాటర్ అండి. సార్ ఫండమెంటల్ మ్యాటర్ అయితే ఏంటి సార్, మన ఫస్ట్ రైట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫండమెంటల్ మ్యాటర్ అయితే ఏమనుకున్నాం, ఆల్ ది పార్ట్నర్స్ షుడ్ అగ్రీ. అందరు పార్ట్నర్స్ అది ఫండమెంటల్. అగ్రిమెంట్ లో ఏమి చెప్పుకోకపోతే కనుక, అగ్రిమెంట్ సైలెంట్ గా ఉంటే కనుక యాక్ట్ ఏం చెప్తుందంటే అది ఫండమెంటల్ మ్యాటర్ అయితే
మనకి ఆల్ ది పార్ట్నర్స్ షుడ్ యాక్సెప్ట్. అది ఆర్డినరీ బిజినెస్ మ్యాటర్ అనుకుంటే ఏమన్నారండి, మెజారిటీ రూల్ అప్లికబుల్ అవుతుంది. అలా కాదు, మెజారిటీ ఆల్ ది పార్ట్నర్స్ షుడ్ అగ్రీ అనేది ఎప్పుడు ఫండమెంటల్ మ్యాటర్ అయితే, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ అనేది ఫండమెంటల్ మ్యాటర్. ఓకే రైట్, ఒకసారి చూద్దామండి. సబ్జెక్ట్ టు కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ and to the provisions of section 30, no person shall be introduced as a partner into the firm without the consent of all the existing partners అంటున్నాడండి. అంటే సబ్జెక్ట్ టు అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ అంటే అగ్రిమెంట్ లో రాసుకున్నారంటే, ఇప్పుడు ఎవరైనా పార్ట్నర్ అడ్మిట్ చేసుకోవాలంటే మెజారిటీ రూల్ చాలు అని చెప్పి అగ్రిమెంట్ లో రాసుకున్నారు అనుకోండి, అప్పుడు అగ్రిమెంట్ లో చెప్పింది అప్లికబుల్ అవుతుందండి. ఒకవేళ అగ్రిమెంట్ ఏమి రాసుకోలేదు అనుకుంటే కనుక ఏమవుతుందంటే, యాక్ట్ లో చెప్పింది అప్లికబుల్ అవుతుందంటే, యాక్ట్ లో ఏం చెప్పారండి, ఒక పార్ట్నర్ అడ్మిట్ చేసుకోవాలంటే అందరు ఆ పార్ట్నర్స్ కూడా కన్సెంట్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఇది ఫండమెంటల్ మ్యాటర్. మనకి రైట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నామండి, అది ఫండమెంటల్ మ్యాటర్ అయితే కనుక అందరు పార్ట్నర్స్ అగ్రీ అవ్వాలి. అదే అది ఆర్డినరీ బిజినెస్ అనుకుంటే కనుక ఏమంటున్నారండి, ఎవడో ఒక పార్ట్నర్ మెజారిటీ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. అగ్రిమెంట్ లో వేరేగా రావాలంటే రాసుకోవచ్చు అంటండి. ఓకే రైట్. నెక్స్ట్, లయబిలిటీ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ బిఫోర్ ది అడ్మిషన్. అడ్మిటింగ్ పార్ట్నర్, కొత్తగా వచ్చే పార్ట్నర్ కి లయబిలిటీ ఎలా ఉంటుంది సార్? ఫర్మ్ చేసిన పనులకి లయబిలిటీ అనేది ఉంటుందా? ఇప్పుడు ఆడు జాయిన్ అవ్వడానికి ముందు, సపోజ్ ఏ రోజు జాయిన్ అవుతున్నాను అనుకోండి, నేను 4th ఏప్రిల్ నాడు ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ గా ఎంటర్ అయితే, అంత ముందు జరిగిన 3/4/2020 వరకు జరిగిన యాక్ట్స్ కి నేను లయబుల్ అవుతానా? అవ్వను. కొత్తగా పార్ట్నర్ గా అడ్మిట్ అవుతున్నప్పుడు అంత ముందు యాక్ట్స్ గా లయబుల్ అవ్వండి. ఎప్పుడు నుంచి లయబుల్ అవుతాను? ఈ రోజు నుంచి 4/4/2020 నుంచి జరిగే యాక్ట్స్ కి నేను లయబుల్ అవుతాను, కానీ అంతకు ముందు జరిగే యాక్ట్స్ కి లయబిలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, లయబిలిటీ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ బిఫోర్ ది అడ్మిషన్. అడ్మిషన్ జరగడానికి ముందు చేసిన యాక్ట్స్ కి an incoming partner is not liable for the acts of a firm done before his admission. అంటే ఆ అడ్మిషన్ కి ముందు జరిగిన యాక్ట్స్ కి వాటికి లయబిలిటీ అనేది ఉండదు. thus he is not liable for the past debts of the firm. అంటే ఇంత ముందు చేసిన ఆడు జాయిన్ అవ్వడానికి వరకు, జాయిన్ అయ్యేంత వరకు జరిగిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు లయబుల్ అవుతాడంటే లయబుల్ అవ్వడంట. మరి ఎప్పటి నుంచి లయబుల్ అవుతాడు? లయబిలిటీ ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్ డన్ ఆఫ్టర్ ది అడ్మిషన్ అంటున్నట్టు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, the liability of an incoming partner starts from the date of his admission. ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే admission into the firm. Thus he is liable for all the acts of the firm done after he becomes the partner in the firm. వాడు ఎప్పుడైతే పార్ట్నర్ అవుతాడో, ఏ రోజున పార్ట్నర్ అవుతాడో ఆ రోజు నుంచి జరిగిన యాక్ట్స్ మాత్రమే వాడు లైబుల్ అవుతాడు అని చెప్పేసి చెప్పారంటండి. ఓకే రైట్. నెక్స్ట్, రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్. అంటే పార్ట్నర్ రిటైర్ అయ్యడం. పార్ట్నర్ కి మనం రిటైర్మెంట్ గురించి కూడా ఒక రైట్ చూసామండి, రైట్ టు రిటైర్ ఫ్రమ్ ద ఫర్మ్ నుంచి కావాలనుకుంటే ఎప్పుడు కావాలంటే వాడు ఏం చేసుకోవచ్చు, పార్ట్నర్ రిటైర్ అయిపోవచ్చు. ఓకే, సో దాని గురించి మనం ప్రొవిజన్ చూస్తే కనుక, ఏ పార్ట్నర్ మే రిటైర్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్నర్స్. మనం ఇంకొకటి మాట్లాడుకున్నామండి, మనం ఎప్పుడు పడితే అప్పుడు మనం బయటకు వచ్చేయడానికి ఉండదు, కానీ వచ్చేసే రైట్ అనేది ఉంది, కానీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ది పార్ట్నర్స్. అందరు పార్ట్నర్స్ అగ్రీ అయితే కనుక మనం బయటకు వచ్చేయచ్చంట. అలాగే ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ బై ద పార్ట్నర్స్ అని అంటున్నాడండి. అంటే మన అగ్రిమెంట్ లో రాసుకున్నామంట, ఇప్పుడు పలానా మూర్తి సార్ అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నాం అంటే 2 years వరకే పార్ట్నర్ గా ఉంటాడు, 2 years తర్వాత బయటకు వచ్చేస్తాడా అని అనుకున్నాం అనుకోండి, 2 years వరకే వాడికి పార్ట్నర్ స్టేటస్ ఉంటుంది. అలా కాకుండా అలా రాసుకోలేదు అనుకోండి, అప్పుడు మొత్తం అందరు పార్ట్నర్స్ కన్సెంట్ తో మనం బయటకు రావచ్చంట. అలా కాకపోతే వేర్ ద పార్ట్నర్షిప్ ఈజ్ అట్ విల్ గివింగ్ ఎ నోటీస్ ఆర్ ఇన్ రైటింగ్ టు ఆల్ ది అదర్ పార్ట్నర్స్ ఆఫ్ హిస్ ఇంటెన్షన్ టు రిటైర్. అది పార్ట్నర్షిప్ అట్ విల్ అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు, మనం ఒక లెటర్ రాసి మిగతా పార్ట్నర్స్ కి బాబు నేను బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి లెటర్ రాసి బయటకు వచ్చేసేయచ్చు అంటండి. ఓకే, బట్ మొత్తం అందరు పార్ట్నర్స్ అగ్రీ అవ్వాలి, లేదా అగ్రిమెంట్ లో చెప్పినట్టు రాయాలి, లేదా అది అట్ విల్ సిచ్యువేషన్ అనుకుంటే కనుక ఒక పార్ట్నర్ జస్ట్ వాడు ఇంటిమేషన్ అనేది మిగతా పార్ట్నర్స్ కి ఇచ్చి వాడు ఏం చేయొచ్చు అంటే రిటైర్ అయిపోవచ్చు అంటండి. ఓకే, రిటైర్ అయిపోతే కనుక లయబిలిటీస్ అనేవి ఎలా ఉంటాయి సార్? లయబిలిటీ ఆఫ్ ది ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్ డన్ బిఫోర్ ది రిటైర్మెంట్. ఆ రిటైర్ ఎప్పుడైతే అవుతున్నాడో అంత ముందు వరకు జరిగిన యాక్ట్స్ కి లయబిలిటీ అనేది ఉంటుంది, కానీ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత జరిగే యాక్ట్స్ కి లయబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూడాల్సింది పార్ట్నర్ ఏ టైప్ ఆఫ్ పార్ట్నర్ అనేది మనం చూడాలంటండి. వాడు టైప్ ఆఫ్ పార్ట్నర్ అంటే వాడు ఏ టైప్ ఆఫ్ పార్ట్నర్ అని చెప్పేసి అంటే
వాడు యాక్టివ్ పార్ట్నర్ అనుకోండి, అంటే వాడే బిజినెస్ లో ఎక్కువ థర్డ్ పార్టీస్ కి డైరెక్ట్ గా కనిపించేది ఎవడండి? అసలు టోటల్ గా థర్డ్ పార్టీస్ కనిపించేది వాడే బిజినెస్ లో. అలాంటప్పుడు ఎవడైతే యాక్టివ్ పార్ట్నర్ ఉంటాడో వాడు ఏం చేయాలంటే అండి, ఆ యాక్ట్స్ ఆఫ్ ఫర్మ్ కి అది ఎప్పుడైతే రిటైర్ అయిపోతున్నాడో వాడు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలంటండి. నేను ఫార్మ్ నుంచి రిటైర్ అయిపోతున్నాను అని చెప్పేసి ఒక పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వాలంటండి. ఆ పబ్లిక్ నోటీస్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ రిటైర్ అయిపోయిన తర్వాత జరిగిన యాక్ట్స్ కి వాడు లైబుల్ అవ్వడంట. ఎప్పుడైతే పబ్లిక్ నోటీస్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతాడో, అమ్మా ఇప్పుడు ఎవడంటున్నాడు యాక్టివ్ పార్ట్నర్ కి చెప్పానండి, స్లీపింగ్ పార్ట్నర్ చెప్పలా. స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాడన్న విషయం బయట అవుట్ సైడర్స్ తెలియదు, సో థర్డ్ పార్టీస్ తెలియదు, బయట వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు ఆ పార్ట్నర్ గా రిటైర్ అయిపోతున్నప్పుడు మళ్ళీ పబ్లిక్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ యాక్టివ్ పార్ట్నర్ ఎవడైతే ఉన్నాడో బయట అవుట్ సైడర్స్ అందరికీ వాడే తెలుసు, కాబట్టి వాడు రిటైర్ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే వాడు నేను రిటైర్ అయిపోతున్నాను అని చెప్పేసి పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వాలంట. పబ్లిక్ నోటీస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది సార్? ఈడు రిటైర్ అయిపోయినా సరే ఫర్మ్ చేసిన యాక్ట్స్ కి ఇంకా స్టిల్ ఎవరు లైబుల్ అవుతారంటండి? రిటైరింగ్ పార్ట్నర్, యాక్టివ్ పార్ట్నర్ లైబుల్ అవుతాడంటండి. అదే స్లీపింగ్ పార్ట్నర్ అనుకోండి, వితౌట్ పబ్లిక్ నోటీస్ వాడు రిటైర్ అయిపోవాలంటే రిటైర్ అయిపోవచ్చు, ఇంకా థర్డ్ పార్టీస్ కి ఇంకా ఫర్ హ్యాండ్ లైబుల్ అవుతారు, ఫర్ యాక్ట్స్ ఆఫ్ ఫర్మ్ లైబుల్ అవుతాడా? అవడంటండి. సో నార్మల్ గా అయితే కనుక ప్రొవిజన్స్ మాట్లాడుకుంటే కనుక రిటైర్మెంట్ ఏదైతే డేట్ ఉంటుందో అంతకు ముందు వరకు ఉన్నదానికి వాడు లైబుల్ అవుతాడు, ఆ తర్వాత వాటికి లైబుల్ అవ్వడు. కానీ వాడు కనుక యాక్టివ్ పార్ట్నర్ అయితే కనుక పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదు అనుకుంటే కనుక ఏమవుతుందంట, అక్కడ వాడు స్టిల్ లైబిలిటీ అనేది కంటిన్యూ అవుతుందంట. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక్కసారి డీటెయిల్డ్ గా చదువుదాము. చూడండి, లైబిలిటీ ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ బిఫోర్ ది రిటైర్మెంట్ ముందు కనుక చేసినట్లయితే a retiring partner continue to be held liable for the third parties for the acts of the firm done before the retirement జరగడానికి ముందు చేసిన యాక్ట్స్ అన్నిటికీ కూడా వాడు లైబుల్ అవుతాడు. ఏముందండి, ఒకవేళ ఈ లైబిలిటీ లేదనుకోండి, మనం అన్ని పనులు చేసేస్తాం, అన్ని ట్రాన్సాక్షన్స్ చేసేస్తాం, ఇమీడియట్ గా రిటైర్ అయిపోతాం. సో ఇమీడియట్ గా రిటైర్ అయిపోతే పాత వాటికి లైబిలిటీ లేదనుకుంటే కనుక. కానీ అలా అవుతుందా? రిటైర్ అయిపోయినా సరే నువ్వు రిటైర్మెంట్ కి ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా నువ్వు లైబుల్ అవుతావు. మోరోవర్ హి విల్ ఆల్సో లైబుల్ ఫర్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది ఫర్మ్ బిగన్ అండ్ బట్ అన్ఫినిష్డ్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్. అంటే ఆ రిటైర్ అయ్యే టైంకి ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ అయిపోయింది, ఇంకా క్లోజ్ అవ్వాల, వాటికి కూడా వీడు లైబుల్ అవుతాడు సార్? ఎస్, ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన అంటే రిటైర్మెంట్ కి ముందు స్టార్ట్ అయ్యి క్లోజ్ అయిపోయిన ట్రాన్సాక్షన్ కి, రిటైర్మెంట్ డేట్ కి ముందు స్టార్ట్ అయ్యి ఇంకా క్లోజ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ కూడా ఎవరు లైబుల్ అవుతాడంటండి? ఈ పార్ట్నర్ అనేవాడు లైబుల్ అవుతాడంటే, రిటైరింగ్ పార్ట్నర్ అనేవాడు. దస్ ఎ రిటైరింగ్ పార్ట్నర్ రిమైన్స్ లైబుల్ ఫర్ ది ఆల్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ అప్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎవరు లైబుల్ అవుతాడంటండి? ఇక్కడ రిటైరింగ్ పార్ట్నర్ లైబుల్ అవుతాడు. అవి సార్ అసలు స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకపోతే పర్లేదు, స్టార్ట్ చేసి వదిలేసిన అది కంప్లీట్ అయిపోయినా ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఎవరు లైబుల్ అవుతాడంటే రిటైరింగ్ పార్ట్నర్ అనేవాడు లైబుల్ అవుతాడంట. మరి లైబిలిటీ ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ డన్ ఆఫ్టర్ ది రిటైర్మెంట్ అంటున్నాడు. మరి ఆఫ్టర్ ది రిటైర్మెంట్ అయితే కనుక చూడండి, a retiring partner also continues to be liable to the third parties for the acts of the firm done even after his retirement until the public notice of the retirement is given అని చెప్పేసి అంటున్నాడండి. సార్ పబ్లిక్ నోటీస్ అనేది ఎవరెవరు ఇవ్వాలి అని చెప్పేసి అంటే, పబ్లిక్ నోటీస్ ఇవ్వకపోతే కనుక ఇంకా పార్ట్నర్ అనేవాడు స్టిల్ లైబుల్ అవుతాడు అని చెప్పేసి అంటున్నాడండి. ది లైబిలిటీ ఆఫ్ ది రిటైరింగ్ పార్ట్నర్ ఇస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ హోల్డింగ్ అవుట్. సార్ వాడు రిటైర్ అయిపోయినా సరే వాడు లైబిలిటీ ఎలా కంటిన్యూ అవుతుంది సార్? వాడు రిటైర్ అయిపోయినా సరే యాక్టివ్ పార్ట్నర్ కి లైబిలిటీ ఉంటుంది అంటున్నారు కదా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా పార్ట్నర్ కి లైబిలిటీ ఎలా ఉంటుంది అంటే, పార్ట్నర్ పై హోల్డింగ్ అవుట్ కి ఎలా లైబిలిటీ ఉంటుందో అలాగే ఇక్కడ లైబిలిటీ కూడా ఉంటుందంటండి. However, a retiring partner will not be liable for the acts of the firm done after his retirement if a public notice of his retirement is given. Very important. Public notice అనేది ఇస్తే కనుక అప్పుడు ఇంకా లైబిలిటీ అనేది ఉండదు. పబ్లిక్ నోటీస్ ఇవ్వకపోతే లైబిలిటీ ఉంటుంది. ఎవరు పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి అంటే, దట్ ఈస్ యాక్టివ్ పార్ట్నర్ షుడ్ గివ్ పబ్లిక్ నోటీస్. ఎందుకంటే వాడే అవుట్ సైడర్స్ అందరికి కూడా తెలుస్తాడు కాబట్టి. స్లీపింగ్ పార్ట్నర్ ఎవరికి తెలియదు కాబట్టి వాడు పబ్లిక్ నోటీస్ ఇవ్వకపోతే లైబుల్ అవ్వడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఎక్స్పల్షన్ ఆఫ్ ఎ పార్ట్నర్ అంటే ఒక పార్ట్నర్ ని తీసేస్తే గనక, అంటే నార్మల్ గా తీసేచ్చండి పార్ట్నర్ ని. ఎవరిని పడితే అప్పుడు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, అందులో ముగ్గురు పార్ట్నర్స్ ఏమనుకున్నారండి, అందులో ఇద్దరు పార్ట్నర్స్ ఏమనుకున్నారంటే ఒకరిని తీసేద్దాం అనుకున్నారండి. తీసేయగలరండి? అంత ఈజీగా తీసేయలేరంటండి. సో ఎప్పుడు తీసేయగలరనే చూడండి. ఏ పార్ట్నర్ మే నాట్ బి ఎక్స్పల్డ్ ఫ్రమ్ ది ఫర్మ్. మనం రైట్స్ లో మాట్లాడుకున్నాం, రైట్ నాట్ టు బి ఎక్స్పల్డ్.
మనం ఎవరు పడితే పార్ట్నర్స్ తీసేద్దాం అనుకుంటే అంత ఈజీగా తీసేయడానికి ఉండదు, రైట్? నాట్ ఇక్కడ ఏమంటున్నారు, పార్ట్నర్ మే నాట్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది ఫర్మ్ బై ఎనీ మెజారిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ serve sorry to save in excess of the good faith of the powers conferred by the contract between the partners అని అంటున్నాడు. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో కనుక మనం స్పెసిఫిక్ గా రాసుకుంటే ఆ రాసుకున్న దాని ప్రకారం మనం ఏమొచ్చండి, ఒక పార్ట్నర్ ని తీసేయచ్చంట. కొన్ని కండిషన్స్ పెట్టాం, ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయలేదు అంటే కనుక పార్ట్నర్ ఏం చేయొచ్చంట, ఎక్స్పల్షన్ అనేది చేసేయచ్చు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎక్స్పెల్ చేయొచ్చంట. అలా లేదంటే అలా రాయలేదు అనుకుంటే కనుక ఏం చేయలేం, ఎక్స్పెల్ చేయడం అనేది కుదరదంట, రైట్? సార్ ఇక్కడ లయబిలిటీస్ ఆఫ్ ఎక్స్పెల్లింగ్ పార్ట్నర్ ఎలా ఉంటాయి సార్? రిటైరింగ్ పార్ట్నర్ కి ఏవైతే రైట్స్ అనేవి ఉంటాయో, లయబిలిటీస్ అనేవి ఉంటాయో, ఆ లయబిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎ పార్ట్నర్ లో కూడా మనకి వస్తాయంటండి. ఓకే, నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఎ పార్ట్నర్. సార్ ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయితే కనుక పరిస్థితి ఏంటి? మనం ఇన్సాల్వెన్సీ గురించి మాట్లాడుకున్నాం. ఇన్సాల్వెన్సీ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్సాల్వెన్సీ లో కనుక మనం ఎంటర్ అయితే డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో, డిశ్చార్జ్ బై ఆపరేషన్ ఆఫ్ లా లో మనం ఇన్సాల్వెన్సీ గురించి మాట్లాడుకున్నామండి. అంటే ఒక పర్సన్ కనుక ఇన్సాల్వెంట్ అయితే వాడి లయబిలిటీస్, రైట్స్ మొత్తం అన్ని కూడా ఏమైతే పోతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు వాడి కాంట్రాక్ట్లు అన్నిటి నుంచి ఏమవుతాడండి, డిశ్చార్జ్ అయిపోతాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అంటండి. సో ఇక్కడ పార్ట్నర్ కూడా ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక ఆ డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చేసింది అనుకోండి, అప్పటితో ఆ కాంట్రాక్ట్ నుంచి లయబిలిటీ అనేది పోతుంది. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ పార్ట్నర్షిప్ కూడా ఏంటంటే ఒక కాంట్రాక్టే కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ పార్ట్నర్షిప్ కాంట్రాక్టే కాబట్టి వాడు ఆ పార్ట్నర్షిప్ లోంచి కూడా బయటకు పోతాడంట. ఓకే, ఎవరు? ఇన్సాల్వెంట్ పార్ట్నర్, ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసిన పార్ట్నర్. చూడండి, when a partner in a firm is adjudicated as insolvent, he ceases to be a partner on the date on which the order of adjudication make, which whether or not the firm thereby dissolved. Firm dissolve అయినా అవ్వకపోయినా సరే, అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నార్మల్ గాని డెత్, ఇన్సాల్వెన్సీ ఈ రెండు కేసెస్ ఇంపార్టెంట్ అండి. డెత్, ఇన్ కేస్ ఆఫ్ డెత్, ఇన్సాల్వెన్సీ కేసెస్ లో ఒక పార్ట్నర్ కనుక డెత్ జరిగినా లేదా ఇన్సాల్వెన్సీ జరిగినా రిమైనింగ్ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి కనుక మనకి డైరెక్ట్ ప్రొవిజన్ అండి. ఒకవేళ అలా జరగకూడదు అనుకుంటే కనుక ఒక పార్ట్నర్ డెత్ జరిగినా లేకపోతే ఇన్సాల్వెన్సీ జరిగినా ఇక్కడ ఫర్మ్ ఆటోమేటిక్ గా మనకి డిజాల్వ్ అవ్వకూడదంటే అక్కడ పాయింట్ ఉండాలంటే, అగ్రిమెంట్ లో ఒక పాయింట్ ఉండాలంటే ఏమని, ఎవరైనా పార్ట్నర్ డెత్ జరిగినా ఇన్సాల్వెన్సీ జరిగినా రిమైనింగ్ పార్ట్నర్స్ కెన్ కంటిన్యూ ద ఫర్మ్ అని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా అగ్రిమెంట్ లో ఉండాలంట. లేకపోతే ఆటోమేటిక్ ఏమైపోతుందంటే డిజాల్వ్ అయిపోతుందండి. ఈ పాయింట్ ఎక్కడ నేర్చుకుంటామంటే నెక్స్ట్ చాప్టర్ లో డిజల్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఫర్మ్ అనేది మనం నేర్చుకుంటామండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్ అనేది ఇక్కడ జరగదు. ఎప్పుడు పార్ట్నర్ డెత్ జరిగినా ఇన్సాల్వెన్సీ జరిగినా ఫర్మ్ డిజాల్వ్ అవ్వదని చెప్పాను కనుక మన అగ్రిమెంట్ లో రాసుకుంటే గనక, ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక పార్ట్నర్ ఆ కోర్ట్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో, ఆర్డర్ ఆఫ్ అడ్జుడికేషన్ అనేది ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి వాడు ఇంకా పార్ట్నర్ గా కంటిన్యూ అవ్వడు అని చెప్పేసి అంటున్నాడు. స్టాండ్ అక్కడ ఫర్మ్ క్లోజ్ అయిపోయినా ఉన్నా సరే, ఒకవేళ ఈ పాయింట్ మనం డెత్ కానీ ఇన్సాల్వెన్సీ కనుక జరిగినట్లయితే ఫర్మ్ క్లోజ్ అవ్వదు, కంటిన్యూ అవుతుందని మన అగ్రిమెంట్ లో రాసుకున్నాం అనుకోండి, అయినా సరే వాడు పార్ట్నర్ గా క్లోజ్ అయిపోతారు. లేదా మనం రాసుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్ గా ఫర్మే డిజాల్వ్ అయిపోతుంది, అప్పుడు కూడా పార్ట్నర్ గా క్లోజ్ అయిపోతాడు. మన అగ్రిమెంట్ లో రాసుకున్నా రాసుకోకపోయినా సరే అని చెప్పేసి అన్నాడు. అందుకని వెదర్ ఆర్ నాట్ ద ఫర్మ్ ఇస్ దేర్ బై డిజాల్వ్, ఫర్మ్ డిజాల్వ్ అయినా అవ్వకపోయినా సరే పార్ట్నర్ అయిన వాడు సీజ్ అయిపోతాడు అంటే అక్కడితో ఆ పార్ట్నర్ అనే స్టేటస్ అనేది పోతుంది అని చెప్పేసి మనకి స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అంటండి. ఓకే, దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్, రైట్? ఇక్కడ మీరు చూస్తే గనక however the partners may specifically provide their agreement that in such a case the firm shall not be dissolved and remaining partners may continue the firm's business అని చెప్పేసి అంటున్నాడండి. నార్మల్ గా ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయిపోతే కనుక మొత్తం ఫర్మే క్లోజ్ అవ్వదు, రిమైనింగ్ పార్ట్నర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అని మనం కనుక అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకుంటే ఫర్మ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ పార్ట్నర్ అనేవాడు క్లోజ్ అయిపోతారు. ఇన్సాల్వెన్సీ ఎప్పుడైతే ఫైల్ చేస్తాం మొత్తం కాంట్రాక్చువల్ రైట్స్ నుంచి మొత్తం నుంచి మనం ఇదైపోతామండి. సో కాంట్రాక్చువల్ రైట్స్ అన్ని పోతాయండి. కాబట్టి పార్ట్నర్షిప్ లో పార్ట్నర్షిప్ స్టేటస్ కూడా మనకి పోతుందంట. ఓకే, ఇన్ కేస్ వేర్ ద ఫర్మ్ ఇస్ నాట్ డిజాల్వ్డ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఇన్సాల్వెన్సీ ఆర్ యాజ్ అండర్. ఒక ఫర్మ్ ఇంకా క్లోజ్ అవ్వకపోతే కనుక
ది ఎస్టేట్ ఆఫ్ ది ఇన్సాల్వెంట్ పార్ట్నర్ ఇస్ నాట్ లయబుల్ ఫర్ ది యాక్ట్స్ ఆఫ్ ది ఫర్మ్ విచ్ ఆర్ డన్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. మన ఇన్సాల్వెన్సీ ఎప్పుడైతే అవుతుంది డిక్లేర్ అవుతుందో ఆ తర్వాత చేసిన యాక్ట్స్ కి ఆ పార్ట్నర్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్ యొక్క ప్రాపర్టీ లయబుల్ అవుతుందా? ఇప్పుడు వాడి క్యాపిటల్ అనేది 10 లక్షలు పెట్టాడండి. ఓకే, ఆ రిటైర్మెంట్ అదే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసేటప్పటికి వాడి క్యాపిటల్ మన బుక్స్ లో ఎంత ఉందండి? 10 లక్షలు ఉందంట. ఇప్పుడు వాడు ఇన్సాల్వెన్సీ కోర్టు డిక్లేర్ ఆర్డర్ ఇచ్చేసిందంట. అప్పుడు ఎంత ఉంది? క్యాపిటల్ 10 లక్షలే ఉందంట. ఈ 10 లక్షలు అనేది ఈ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫార్మ్ తర్వాత జరిగిన యాక్ట్స్ కి 10 లక్షలు లయబుల్ అవుతుందా అంటే అలా అవ్వదండి. ఎందుకంటే ఈ 10 లక్షలు ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ అడ్జుడికేషన్ ఆర్డర్ వచ్చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ 10 లక్షల్ని తీసుకెళ్లిపోతారంటే ఎవరు? అఫీషియల్ రిసీవర్ ఆర్ అఫీషియల్ అసైనీ అనేవాడు ఈ 10 లక్షల్ని తీసుకెళ్లిపోతాడు. కాబట్టి ఆ 10 లక్షలకి ఫర్మ్ లయబిలిటీ అనేది ఫర్మ్ కి తర్వాత ఈ యాక్ట్స్ డన్ ఆఫ్టర్ ది ఇన్సాల్వెన్సీ జరిగిన యాక్ట్స్ కి 10 లక్షలకి లయబిలిటీ ఉంటుందంటే ఉండదు అని చెప్పేసి చెప్తున్నారంటండి. ఇట్ మే నోటెడ్ దట్ పబ్లిక్ నోటీస్ ఆఫ్ ది ఎఫెక్ట్ దట్ పార్ట్నర్ హస్ బికమ్ ఇన్సాల్వెంట్ ఇస్ ఆల్సో నాట్ నెసరీ. సార్ ఇక్కడ పార్ట్నర్ యాక్టివ్ పార్ట్నర్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసాడంటే యాక్టివ్ పార్ట్నర్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేసినా సరే అక్కడ ఏం అవసరం లేదంటే పబ్లిక్ నోటీస్ అవసరం లేదంటే ఇన్సాల్వెన్సీ ఫైల్ చేయడమే పబ్లిక్ నోటీస్. సార్ ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తే ఏం చేస్తారండి? మినిమం 2 న్యూస్ పేపర్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఇంగ్లీషు ఒక లోకల్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ లో ఏం చేస్తారంటే వీడు పలానా వాడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశాడని చెప్పేసి పేపర్ లో నోటీస్ ఇస్తారంటండి. పేపర్ లో నోటీస్ ఇస్తారు కాబట్టి మళ్ళీ సపరేట్ గా పబ్లిక్ నోటీస్ అనేది అవసరం లేదు. అదే పబ్లిక్ నోటీస్ కింద సర్వ్ చేసినట్టంట. సో పబ్లిక్ నోటీస్ మళ్ళీ సపరేట్ గా అవసరం లేదంట. ఓకే, ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఈజ్ ఎ నోటీస్ బై ఇట్ సెల్ఫ్. ఓకే, నెక్స్ట్. The firm is also not liable for the acts of an insolvent partner done after the date of order of insolvency. ఎప్పుడైతే ఆర్డర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ వచ్చేసిందో ఆ తర్వాత పార్ట్నర్ అయినా యాక్ట్స్ చేస్తే కనుక దానికి ఫర్మ్ లైబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఎక్కడితో ఎండ్ అయిపోయింది. అక్కడ ఆడు ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ వచ్చిందో అక్కడితో ఎండ్ అయిపోయింది. కాబట్టి ఆ తర్వాత వాడు యాక్ట్స్ చేసినా లేదా ఫర్మ్ యాక్ట్స్ చేసినా ఫర్మ్ యాక్ట్స్ కి వాడు లైబుల్ అవ్వడు, వాడు యాక్ట్స్ కి ఫర్మ్ లైబుల్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడండి ఇన్సాల్వెన్సీ కనుక చేసినట్లయితే. నెక్స్ట్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే ఒక పార్ట్నర్ చనిపోతే పరిస్థితి ఏంటి అంటే కనుక ఆన్ ది డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ a change occurs in the constitution of a firm if the remaining partners continue the firm under the ordinary circumstances. అగ్రిమెంట్ లో కనుక స్పెసిఫిక్ గా రాసుకుంటే అక్కడ ఏం చేయొచ్చంటండి? ఫర్మ్ కంటిన్యూ చేయొచ్చంటండి. అగ్రిమెంట్ లో ఏమి రాసుకోలేదు అనుకోండి ఆటోమేటిక్ గా డిజాల్వ్ అయిపోతుందంట. The firm is automatically dissolved on the death of a partner. However, the partners may specifically provide in their agreements that in such cases the firm is not dissolved by the death of a partner. ఒక పార్ట్నర్ చనిపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంట ఫర్మ్ డిజాల్వ్ అయిపోదని కనుక మనం రాసుకున్నట్లయితే అక్కడ పార్ట్నర్ అనేది వాడు పోతాడు కానీ ఇంకా పార్ట్నర్షిప్ అనేది కంటిన్యూ అవుతుందంట. అగ్రిమెంట్ పాయింట్ ఎక్కడెక్కడ డెత్ ఇన్సాల్వెన్సీ 2 కేసెస్ ఇంపార్టెంట్ అండి. డెత్ జరిగినా ఇన్సాల్వెన్సీ జరిగినా అక్కడ మనం అగ్రిమెంట్ లో ఒక పాయింట్ ఉండాలి. మనం ఎవరైనా పార్ట్నర్ చనిపోయినా ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా ఫర్మ్ కంటిన్యూ అవుతుందనే పాయింట్ లేదనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా మన ఫర్మ్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. రెండిట్లో ఏ సిచ్యువేషన్ జరిగినా సరే రెండిట్లో మన అగ్రిమెంట్ లో రాసుకున్నామంటే డిజాల్వ్ అవ్వదు. ఓకే, the estate of the deceased partner is not liable for the acts of a firm which are done after his death అంటున్నారండి. ఎప్పుడైతే ఆడు చనిపోయిన తర్వాత జరిగిన యాక్ట్స్ కి వాడి ప్రాపర్టీ లైబుల్ అవుతుందా? లైబుల్ అవ్వదు. ఓకే, రైట్. సో వాడు చనిపోయిన తర్వాత మరి పబ్లిక్ నోటీస్ ఇవ్వాలా సార్? వాడు చనిపోవడమే పబ్లిక్ నోటీస్, మళ్ళీ సెపరేట్ గా పబ్లిక్ నోటీస్ అనేది అవసరం లేదు. సో in this case also public notice to that effect partner is died is not necessary అంటాడండి. డెత్ ఆఫ్ ఎ పర్సన్ is also noticed by itself. పార్ట్నర్ చనిపోవడమే అది నోటీస్ కింద అండ్ సపరేట్ గా మళ్ళీ నోటీస్ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడంటండి. సో ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఏంటి? రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్ లో ఆస్పెక్ట్స్ అంటే ఏంటి? అడ్మిషన్, రిటైర్మెంట్, ఇన్సాల్వెన్సీ, డెత్, ఎక్స్పల్షన్, ఈ 5 కేసెస్ రీకాన్స్టిట్యూషన్ లోకి మనకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్, లయబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ అండ్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ ఫర్మ్. ఫర్మ్ యొక్క లయబిలిటీ చూసాం, పార్ట్నర్స్ యొక్క లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుందో చూసాం, రీకాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూసాం. టోటల్ గా ఈ చాప్టర్ లో మనం చూసిన ఆస్పెక్ట్ ఏంటండి. సో ఈ చాప్టర్ లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. సార్ పబ్లిక్ నోటీస్ ఇచ్చేస్తారు కదా రిటైర్ అయిన తర్వాత. అవునమ్మా.
రిటైర్ అయిన తర్వాత ఇచ్చినప్పుడు వాడికి తెలియదు సార్, క్లయింట్ కి తెలియదు. పబ్లిక్ నోటీస్ ఇచ్చిన మన తప్పు లేకుండా పబ్లిక్ నోటీస్ ఇవ్వాలమ్మా. అది చూడకపోతే కనుక వాడి ప్రాబ్లం. ఓకే, కస్టమర్ ఇది అవుతాడు అనమాట. పబ్లిక్ నోటీస్ అంటే మనం ఇచ్చామంటే కనుక, పబ్లిక్ నోటీస్ అంటే లైక్ ఒక న్యూస్ పేపర్ లో సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చినా సరిపోతుందమ్మా. పబ్లిక్ నోటీస్ కింద వస్తుంది అది. అదే సార్, ఒకవేళ వాడు మళ్ళీ అదే ఫర్మ్కి వచ్చి వాడు చేసిన యాక్ట్స్ కి ఇదే ఇంకొకరితో చేయించుకుంటే, ఐ మీన్ అకౌంట్స్ చేయించుకుంటే తర్వాత మిమ్మల్ని అడిగితే అప్పుడు అమ్మా ఇక్కడ ఏంటంటే అమ్మా, పబ్లిక్ నోటీస్ కనుక ఇచ్చేసాడు అనుకో, నేను రిటైర్ అయిపోతున్నానని, అక్కడతో ఆ లైబిలిటీ అనేది క్లోజ్ అయిపోతుందమ్మా. అప్పుడు తర్వాత ఫర్మ్ చేసిన యాక్ట్స్ కి దేనికి కూడా ఇక్కడ వీడు లైబుల్ అవ్వడు. వీడు చేసిన యాక్ట్స్ కూడా ఫర్మ్ లైబుల్ అవ్వదమ్మా. ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయిపోయాం కదా సార్, ఆఫీసర్ వస్తేనే అమ్మ నీ వాయిస్ కట్ అవుతుందమ్మా, ఏం వినిపించలేదు నాకు. సార్, ఇప్పుడు ఒకవేళ ఒక పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయితే ఆఫీసర్ అసైన్ వచ్చి తన ప్రాపర్టీస్ అన్ని తీసుకుంటాడు కదా సార్, లైబిలిటీస్ ని మ్యాచ్ చేయడానికి. అవునమ్మా. అప్పుడు తన క్యాపిటల్ కూడా తీసుకుంటారా సార్? క్యాపిటల్ తీసుకుంటాడమ్మా. వీడి క్యాపిటల్ ఏదైతే ఉందో అది తీసుకుంటాడు. అందుకోసమనే ఇన్సాల్వెన్సీ డిక్లరేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత జరిగిన ఫర్మ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీడి ప్రాపర్టీ లేబుల్ అవ్వదు అనేది అందుకే. ఎందుకంటే అఫీషియల్ రిసీవర్, అఫీషియల్ అసైన్ వచ్చి ఈ ప్రాపర్టీ తీసుకెళ్లిపోతాడు కాబట్టి, మనం తర్వాత చేసిన యాక్ట్స్ కి ఈడు కూడా లేబుల్ అవుతాడు, ఈడి షేర్ కూడా లేబుల్ అవుతుందని మనం చెప్పలేం. కాబట్టి ఆడ డబ్బులు తీసుకెళ్లిపోవడానికి ఉంటున్నాను. ఎందుకంటే ఇది కూడా కాంట్రాక్టే కదా, కాంట్రాక్ట్ లో రైటే కదా, క్యాపిటల్ కూడా ఒక అసెట్టే కదా. సో అసెట్ ని కూడా ఏం చేసుకుంటాడు, తీసేసుకుంటాడు అనమాట, క్యాపిటల్ తీసేసుకుంటాడు. నెక్స్ట్ అమ్మా, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగలమ్మా. ఓకే, ఇప్పుడు సెషన్ క్లోజ్ చేస్తున్నానమ్మా. మళ్ళీ 9:20కి స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ డిజల్యూషన్ ఆఫ్ ఎ ఫార్మ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది మనం చూద్దాం 9:20కి. ఓకేనా? రైట్.